మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం కూడా మరి మనం ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. మరి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మన దేహానికి మనం ఏ రీతిగా భౌతికంగా ఆరోగ్యంగా ఉండాలంటే, ఫిజికల్గా మనం హెల్తీగా ఉండాలంటే ఆహారం ఏ రీతిగా అవసరమో, అలాగే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే ఆత్మీయ ఆహారం మనకు ఎంతగానో అవసరం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం ప్రతి వారాన్ని కూడా ధ్యానిస్తూ మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులను, మనకు నేర్పిస్తున్నటువంటి సంగతుల మీద మనం దృష్టి పెట్టడం ఎంతైనా చాలా ప్రయోజనకరమైనటువంటి విషయం. ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ ప్రాక్టీస్, రైట్? మరి ఈ బైబిల్ స్టడీలో మీకు తెలిసినట్టుగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం, ఆయన చెప్పిన బోధలు, ఆయన చేసిన పరిచర్య ఇదే అనే సబ్జెక్టు అనే అంశాన్ని మరి మనము నేర్చుకుంటూ ఉన్నాం. దిస్ ఇస్ ద మెయిన్ సబ్జెక్ట్, దిస్ ఇస్ ద మెయిన్ ఫోకస్. ఏంటి అంటే ద లైఫ్, టీచింగ్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మరి ఇది మనం చేయడానికి క్రొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడా మనం ఆధారం చేసుకొని ఈ యొక్క బైబిల్ స్టడీని, ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ని మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇదివరకే మనం యేసుక్రీస్తు ప్రభు జీవితం ఏంటో, ఆయన జీవితంలో చోటు చేసుకున్న అనేక సంఘటనలను మనము ధ్యానిస్తూ వచ్చాం. అలాగే రెండవ భాగంలో మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి బోధనలు, టీచింగ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇక అందులో భాగంగానే మరి మనం ఐ యామ్ సేయింగ్స్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏమై ఉన్నారో దాన్ని గురించి ఆయన తెలియచేసినటువంటి సంగతులు, ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన యొక్క గుణం గురించి మరి అద్భుతమైనటువంటి 7 విషయాలు ఉన్నాయి. దెర్ ఆర్ 7 ఐ యామ్ సేయింగ్స్ అంటే యేసు ప్రభువారు నేనే అని చెప్పినటువంటి 7 మాటలు ఉన్నాయి. ఇంతవరకు మనం ఆ 6 మాటలను ధ్యానం చేశాం. ఈరోజు బైబిల్ స్టడీలో యేసుక్రీస్తు ప్రభువారు మరి చెప్పినటువంటి ఆ యొక్క 7వ మాట, ద 7th ఐ యామ్ సేయింగ్. ఓకే, సో అందరూ కూడా మీ మైక్ ఆన్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ 7 ఐ యామ్ సేయింగ్ ఏంటి అందరూ చదవండి. సో ఇది బైబిల్ స్టడీ కాబట్టి మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. నేను అడిగినప్పుడు మీరు చదవడం కానీ, ఏదైనా నేను క్వశ్చన్ అడిగితే దానికి రెస్పాన్స్ ఇవ్వడం కానీ మీరు ప్రయత్నించండి. అలాగే ఈ విషయాలను కూడా మీరు ఒక నోట్బుక్లో ఓకేనా రాసుకుంటే మంచిది. రెఫరెన్సెస్ కానీ, లేక పాయింట్స్ కానీ, లేక సమ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇచ్చేటప్పుడు కానీ, లేదు ఇది నేను ఇక్కడ మీతో ఈ విషయాలు పంచుకుంటూ ఉండగా దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు, లేక మీకు నేర్పిస్తున్నటువంటి విషయాలు కూడా మర్చిపోకుండా రాసుకుంటే చాలా మంచిది. సరే, అందరూ మీ మైక్స్ ఆన్ చేసుకొని ఈ 7th ఐ యామ్ సేయింగ్ చదవండి. వీలైతే మీరు వీడియోస్ కూడా ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చదవండి అందరు కూడా. I am the true. Yes, I am the true wine. తెలుగులో నిజమైన ద్రాక్షావళిని నేనే, లేక నేను నిజమైన ద్రాక్షావళిని అని మనకు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలోను, అలాగే 4-5 వచనాల్లో కూడా యేసయ్య చెప్పినటువంటి మాటలో ఆ నిజమైనటువంటి ద్రాక్షావళిని నేను అని ప్రభువు చెప్పారు. సరే, ఈ మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రభు దీన్ని ఒక సాదృశ్య రూపకంగా ప్రభు చెప్పారు. అంటే ఒక సింబాలిక్ వేలో బైబిల్లో చూడండి, మరి మనం కొన్ని లిటరల్గా తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి, సింబాలిక్గా తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? అంటే అక్షరాల మనం తీసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి లిటరల్, ఓకే, మీనింగ్తో. కొన్నేమో సింబాలిక్గా దేవుడు చెప్పారు, సాదృశ్య రూపకంగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనకు కొన్ని సాదృశ్యాలు చెప్పినప్పుడే అది మనం ఈజీగా ఆ యొక్క ఇమేజ్ మనం ఇమాజిన్ చేసుకొని
ఓకేనా? అది మన మైండ్లో ఈజీగా క్యాప్చర్ అయిపోతుంది. సో దాని ద్వారా తద్వారా ఆత్మీయ అర్థాన్ని కూడా తెలుసుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది. అందుకే ఇంతకుముందు మనము ఉపమానముల గురించి చదివాం కదా, పారబుల్స్ గురించి స్టడీ చేశాం. అప్పుడు కూడా ప్రభు అనేక విషయాలను, అంటే స్పిరిచువల్ థింగ్స్ని, ఆత్మీయ సంగతులను, లేక దేవుడికి సంబంధించిన విషయాలు, లేక పరలోకానికి సంబంధించిన విషయాలను ఎలా చెప్పారు మనము అర్థం చేసుకోవడానికి ఈ భూ సంబంధమైనటువంటి ఉదాహరణలు ఉపయోగిస్తూ ఆయన చెప్పారు. అప్పుడు మనం ఈజీగా వాటిని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతిరోజు మన కళ్ళారా ఈ చూసే ఈ వస్తువులు కానీ, లేక వృక్షాలు కానీ, లేక జంతువులు కానీ, లేక మన చుట్టూ కనిపించే నేచర్లో ఉన్నటువంటి విషయాలను తీసుకొని యేసయ్య సూపర్ న్యాచురల్ విషయాలను మనకు బోధించారు. కావాలంటే మీరు ఆ స్టేట్మెంట్ మీ నోట్బుక్లో, డైరీలో రాసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు మనకు సూపర్ న్యాచురల్ థింగ్స్ని టీచ్ చేయడానికి న్యాచురల్ థింగ్స్ని ఉపయోగించి మనకు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనం చేసే బైబిల్ స్టడీలో కూడా ద సెవెంత్ ఐ యామ్ సేయింగ్ ఐ యామ్ ద ట్రూ వైన్ ఈరోజు ఆ కోవ కిందకే చెందుతుంది. ఇట్ కమ్స్ అండర్ దిస్ సింబాలిక్ టీచింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వేర్ హీ సేస్ ఐ యామ్ ద ట్రూ వైన్. ఓకే రైట్. సో మనం ఏ వాక్యాన్ని మనం ధ్యానించాలని కూడా మనం అందులో నుంచి టు గెట్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ దట్ బైబిల్ వర్స్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ సర్టన్ క్వశ్చన్స్. కొన్ని ప్రశ్నలు మనం వేసుకొని ప్రారంభంలో ఇంకా తర్వాత ఆ వాక్యం మీద మనం దృష్టి పెట్టి ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క ప్రశ్నలకు మరి మనము జవాబులు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి ఇన్ దిస్ ఎంటైర్ చాప్టర్. ఓకే, అందుకే ఈరోజు కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అక్కడ పెట్టాను. ఓకే, సో ఆ క్వశ్చన్స్ ఏంటో ఒకరి తర్వాత ఒకరు చదవచ్చు. నువ్వు కూడా చదవచ్చు వాటిని. మేబీ 1, 2 తర్వాత నువ్వు కొన్ని చదవచ్చు. What does it mean when Jesus says, I am the truth? Yes, అమ్మా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ వెన్ జీసస్ సేస్ ఐ ఆమ్ ద ట్రూ వైన్? అంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? నెక్స్ట్ డానీ చదువుతాడు సెకండ్ క్వశ్చన్. How does this image of a vine and branches relate to our spiritual lives? రైట్. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ద్రాక్షవల్లి అలాగే కొమ్మలు వైన్ అండ్ ద బ్రాంచెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు అవి అంటే ఫిజికల్ థింగ్స్ కదా, మనకి విజిబుల్ థింగ్స్ అవన్నీ కూడా. ద్రాక్షవల్లి అంటే ఇఫ్ యూ విజిట్ ఎ విన్యార్డ్, మీరందరూ నాకు తెలిసి ఓకేనా, మీరు గ్రేప్స్ అంటే ద్రాక్ష తినే వాళ్ళైతే ఓకే, లేకపోతే ద్రాక్ష తోటని విజిట్ చేస్తున్నట్లయితే యూ వుడ్ నో కదండి ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వల్లి, దానికి ఉన్నటువంటి బ్రాంచెస్, కొమ్మలు. ఓకే, ఇప్పుడు ప్రభు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది ఎలాగా మన ఆత్మీయ జీవితానికి వర్తిస్తుందో ఈనాటి బైబిల్ స్టడీలో మనం డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ రవిత, థర్డ్ క్వశ్చన్. Why is it important to remind to them? ఎస్, మరి ఈ ద్రాక్షవల్లితో లేక ద్రాక్షవల్లితో మనం అంటు కట్టబడి ఉండడం ఎంత ప్రాముఖ్యమైందో కూడా ఈరోజు ధ్యానం చేసుకోబోతున్నాం. నెక్స్ట్ జిత్తు, నువ్వు నావు కదా, యూ కెన్ రీడ్ ద నెక్స్ట్ క్వశ్చన్. How can we apply the principle of I am the true wine to our daily lives? రైట్. యేసుక్రీస్తు ప్రభువారు నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పినప్పుడు ఆ మాటను లేక ఆ మాట తర్వాత ఆయన చెప్పిన బోధను, టీచింగ్ని లేక ఆ ప్రిన్సిపల్ తీసుకొని మన యొక్క అనుదిన జీవితాలకి మనం ఎలా అన్వయించుకోగలం. ఓకే రైట్. శరణ్, ఈరోజు కొత్తగా జాయిన్ అవుతున్నావు కదా, వెల్కమ్ శరణ్. అలాగే నువ్వు కనుక అక్కడ ఉంటే ఈ నెక్స్ట్ క్వశ్చన్ చదువుతావా? శరణ్ ఉన్నావా? ఈ లైన్ కనిపిస్తుందా? వాటర్ సమ్ ఏరియాస్, అది చదువుతావా? ఓకే, డాన్ చదువు. What are some areas of my life where I need to abide more fully in Christ? రైట్. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయనలో అంటు కట్టబడి
ఆయనలో ఆయన నివాసం చేయమని చెప్తున్నాడు కదండి. సో కాబట్టి వాట్ ఆర్ సమ్ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్, నా జీవితంలో ఏ ఏ విషయాల్లో మరి యేసుక్రీస్తు ప్రభుతో నేను అంటు కట్టబడి ఆయనలో జీవించాలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ రోహిత. What are some ways I can help others to abide in Christ? రైట్. ఇప్పుడు ఇతరులకి మరి యేసుక్రీస్తు యందు జీవించే విషయంలో ఇతరులకు కూడా నేను ఏ రీతిగా సహాయపడగలను, ఏ రీతిగా నేను ఆత్మీయంగా వారికి దోహదపడగలను కూడా మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ జిత్తు, లాస్ట్ క్వశ్చన్ చదువు. How can I be more intentional about producing fruit that will last? ఎస్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం అంతా కూడా మనం ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలి, లేక మనము ఫలించే వారిగా ఉండాలి అని ఈ అధ్యాయంలో కోరుకుంటున్నారు. సో కాబట్టి నేను నా జీవితంలో అనుదిన ఇన్ మై డైలీ లైఫ్ లో ప్రాక్టికల్గా నేను ఏ రీతిగా ఫలాన్ని ఫలించాలో ఈ రోజున మరి మనము నేర్చుకోబోతున్నాం. సో కీప్ దీస్ క్వశ్చన్స్ లైక్ దీన్ని మనం దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ మరి మనం ఈ యొక్క టెక్స్ట్ జాన్ 15లోకి మనం వెళ్ళాలి. ఓకే. సో కాబట్టి మీ దగ్గర బైబిల్స్ ఉంటే అందరు కూడా జాన్ 15 ఓపెన్ చేయండి. అయితే ఇప్పుడు నేను మీకు కొన్నిసార్లు చూడండి, మనము బైబిల్ చదువుతున్నప్పుడు మనకు కొన్నిసార్లు అన్ని కూడా పూర్తిగా అర్థం కాదు. సో కొన్ని వాక్య భాగాలు మనకు అర్థం అవ్వాలంటే యు నీడ్ టు విజువలైజ్ ద సీన్, వాట్ ఈస్ టేకింగ్ ప్లేస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మనం స్టడీ చేయబోయే ఈ జాన్ చాప్టర్ 15 కమ్స్ అండర్ దట్ కేటగిరీ వేర్ యు నీడ్ టు విజువలైజ్ that while that vineyard wine branches, like the owner of the vineyard cutting off some branches, pruning, okay, we call it. So నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకనే ఈ జాన్ 15 ని మనం ఈరోజు ఒక వీడియో చూద్దాం, స్మాల్ వీడియో. ఇట్స్ ఎ విజువల్ బైబిల్. సో అంటే ఎగ్జాక్ట్లీ జాన్ 15 ని జీసస్ when he says that I am the true vine and you are the branches and ఫాదర్ ఈజ్ ద గార్డనర్ అని ఇవన్నీ చెప్పినప్పుడు తర్వాత ఎలాగా ఆ ఫ్రూట్స్ వస్తుందో, ఓకేనా, అవన్నీ కూడా మనం విజువల్గా చూస్తే మనకు కొన్ని అర్థమవుతాయి. అందుకని మనం ఫస్ట్ ఈ యొక్క వీడియో చూద్దాం. Today we're going to be looking at the vine. This is an image, a central image that Jesus uses in John 15. I really think it's the heart of the whole gospel. And so first thing I want to do is I'm going to draw a picture of a hand. This picture represents ఆర్టిస్ట్ అండి. because really the vine is all about the Father. బైబిల్ అంతటి కూడా చాలా మటుకిన ఆర్ట్ వేసి So చూపిస్తాడు. we're going to put inside of the Father's fingers a seed. సో ఇది జాన్ The 15 ని Father ఆర్ట్ plants వేసి this చూపిస్తున్నాడు. seed, which is the kingdom of God. తండ్రి వ్యవసాయకుడు అన్నప్పుడు And then the sun చూపించాడుగా comes out, విత్తనం వేశాడు. rain gives the energy and this vine grows, and the Father sets guide wires up. You know, the Father is working all along the way to మీకు help ఆడియో this vine వినిపిస్తుంది కదా? grow. Eventually the vine grows and the sun comes and the rain comes, blossoms Okay. come, and the fruit is born on the vine. Sometimes the Father has to prune and take off some branches, but here we have this picture of growth and vitality. And what we really have going on here in John 15 is this picture of the Trinity. We have the Father and we have the Son, Jesus, who is the vine, which is really this picture of Israel. It's a carryover from the Old Testament. But then we have the Spirit everywhere. The Spirit is the sun, the Spirit is the rain. As the rain falls down onto the vine, giving life and water and baptism, if you will, the Spirit soaks down into the roots, and the Spirit then becomes the actual sap that grows up through the vine and out through the branches into the clusters of fruit. And really what this is about is how disciples make fruit of the Spirit. And the sap comes out into the fruit, and it's really God's love. That's the purpose of the whole vine. It's really about making wine, the wine of God's love. Because what God the Father wants to do is he wants the whole world to know about God's love. And so we have the world over here that is looking at the vine, and the overflow of the vine is God's love, making the world happy
with the love of God. That is the whole purpose, and that's the beauty of this. And so this is the overflow of the vine into the world, and that's the point of discipleship. So let's look at this thing about being a disciple. How do we do this? How do we be in the vine? A lot of times we think that it's our job to produce the fruit of the Spirit, but that's not it at all. Our job is to focus on being connected to the Son, to the vine. Our relationship with Jesus is what it's all about, because all throughout John 15, Jesus says two key words. He says, remain in me, and I will remain in you. Abide in me, and I will abide in you. And all throughout John 13 through 17, we have this indwelling of God. What the Greek word is the perichoresis. We have the Father indwelling the Son. We have the Father and the Spirit indwelling one another, and the Spirit indwelling the Son, and the Spirit which is flowing through all of it, and the Son indwelling and abiding in the disciples, which is the overflow of God's love as we indwell the world, and the Spirit indwells the world, and it's all flowing together. It's interconnected. It's what we call perichoretic power. It is the power of God's love in communion with the world. రైట్. అదండి. సో మీరు మేబీ కొంచెమైనా అర్థం చేసుకున్నారేమో అనుకుంటున్నాను. ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా అది మీకు అర్థమవుతుంది. ఆయన యాక్చువల్లీ ఒక ఆర్టిస్టు. సో ఆయన ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని చాప్టర్స్ని తీసుకొని డ్రాయింగ్ వేస్తూ విజువల్గా దాన్ని మనం ఇమాజిన్ చేసుకుంటూ ఎలాగ అర్థం చేసుకోవాలో దాని మీనింగ్ కూడా ఆయన చెప్పడానికి ప్రయత్నించారు. రైట్. సో అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేశారు కదా, జాన్ చాప్టర్ 15. రైట్. ఎవరైనా కూడా ఫస్ట్ వర్స్ మీరు చదవండి. తెలుగు అయినా పర్వాలేదు, ఇంగ్లీష్ అయినా పర్లేదు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. చదవండి ఇంగ్లీష్. జాన్ 15:1. కెన్ యూ రీడ్? I am the true vine, and my father is the vine dresser. Yes. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. సెకండ్ వర్స్. నాలో ఫలింపని ప్రతి తీగను నేను తీసి పారవేయను, ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలన దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. సెకండ్ వర్స్. Every branch in me that does not bear fruit, he takes away. And every branch that does bear fruit, he prunes, that it may bear more fruit. మూడో వచనమా? నేను మీకు చెప్పిన మాటను బట్టి పవిత్రులయ్యున్నారు. Verse 3. Already you are clean because of the word that I have spoken to you. రైట్. థ్యాంక్ యూ. గమనించండి, ఈ 3 వచనాలు మరి మనం చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో మీరు అక్కడ నేను ఇచ్చినటువంటి ఆ ఎల్లో కలర్లో ఇచ్చినటువంటి ఆ హెడ్డింగ్ మీరు ఒకసారి చూస్తే, ద పర్సనాలిటీ ఆఫ్ ద ట్రూ వైన్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఐ యామ్ ద ట్రూ వైన్, నేను నిజమైన ద్రాక్షావళిని అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ 3 వచనాల్లో వాట్ డు యు సీ? యు సీ ద పర్సనాలిటీ ఆఫ్ ద ట్రూ వైన్. నిజమైన ద్రాక్షావళి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం. పర్సనాలిటీ అంటే మనకేదో కనబడే ఆకారం కాదు. పర్సనాలిటీ అన్నప్పుడు కనబడని వ్యక్తిత్వం, లేక అంతరంగంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం, ఆయన యొక్క క్యారెక్టర్. ఓకే, ఆయన ప్రవర్తన, ఆయన గుణము, ఆయన మనస్తత్వము, ఆయన యాటిట్యూడ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పర్సనాలిటీ. సో కాబట్టి ఇక్కడ మనకు ఆ యొక్క పర్సనాలిటీ ఆఫ్ ద ట్రూ వైన్ యూ కెన్ సీ హియర్. సో నెంబర్ 1, మొట్టమొదటిగా ద జెన్యూనెస్ ఆఫ్ ద ట్రూ వైన్. నిజమైన ద్రాక్షావళి అయినటువంటి యేసయ్య యొక్క యథార్థత ఏంటో ఇక్కడ మనం చూస్తాం. అందుకే మీరు చూస్తే నేను మా ద్రాక్షావళిని అని చెప్పలా, ఐ ఆమ్ ద వైన్ అని చెప్పలా జీసస్. వాట్ డస్ ఇట్ సే? ఐ ఆమ్ ద ట్రూ వైన్. చూసారా? సో ద ఎంఫసిస్ లేస్ ఆన్ ద వర్డ్ ట్రూ వైన్. ఇక్కడ తెలుగులో కూడా
నేను ద్రాక్షవల్లి నేను చెప్పుండొచ్చు ప్రభు, కానీ అలా చెప్పలేదు ఆయన. ఏం చెప్పారు? నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఓకే, నేను మీకు లాస్ట్ వీక్లో టీచ్ చేసినటువంటి ఆ బైబిల్ స్టడీ కనుక ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, జాన్ 14:6. ఓకే, చదవండి ఏముంది జాన్ 14:6. దట్ వాస్ 6th ఐఎమ్ సేయింగ్ కదా, చదవండి. తీసిన వారు చదవండి వెంటనే. యేసు ఉమ్, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి యొక్క ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. రైట్. ఇంగ్లీష్. Jesus said to him, I am the way and the truth and the life. No one comes to the Father except through me. రైట్. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఖచ్చితంగా, చాలా పర్టికులర్గా నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి యొద్దకు రాడు అని ఆయన ఏ రీతిగా మార్గమై ఉన్నాడో, సత్యమై ఉన్నాడో, జీవమై ఉన్నాడో, అంటే ఆయన ఏ రీతిగా దేవుడై ఉన్నాడో దానిని చాలా స్పష్టంగా తెలియచేశారు. ఓకే, ఆయన దైవత్వం యొక్క యథార్థత కూడా మరొకసారి అక్కడ ఆయన నొక్కి ఒక్కని చెబుతూ ఉన్నారు. ఓకే, ఇంకా ఆయన తప్ప ఇక మనకు వేరే మార్గము సత్యము జీవము మనకిక వేరే మార్గం ఏది కూడా లేదు. మరి మనం పరలోకానికి చేరుకోవడానికి లేక రక్షణ పొందుకోవడానికి ఇక వేరే ఏ మార్గము లేదు. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనకు రక్షణ కలదు అని పోయిన వారం బైబిల్ స్టడీలో మనం చూసాం. సో ఈ చివరి ఐఆమ్ సేయింగ్ లో కూడా మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వం యొక్క యథార్థత లేక ఖచ్చితత్వము మనకు అనిపిస్తుంది. యు సీ ద జెన్యూనెస్ ఆఫ్ ద ట్రూ వైన్ హియర్ ఆల్సో. అందుకే యేసయ్య ఏం చెప్పారు, ఒక పదం అక్కడ చెప్పారు. సో ఐ ఆమ్ ద ట్రూ వైన్, ఐ ఆమ్ ద ట్రూ వైన్ అంటే ఇక ఆయన ఏ రీతిగా నిజమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉన్నారు. సో ఆ జెన్యూన్నెస్ అనేది ఇక్కడ మరి మనకు కనిపిస్తుంది. సో ట్రూ అన్నప్పుడు ఓకేనా, ఇక అది వాస్తవం, ఎసెన్షియలీ ట్రూ. ఓకే, ఇక్కడ నేను ఆ గ్రీక్ వర్డ్ కూడా మీకు చూపిస్తున్నాను. అలేథినోస్ అనే పదం ఇక్కడ నిజమైన అని. సో రియాలిటీ. ఓకే, దట్ కన్వేస్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ వాట్ ఈస్ ట్రూ. ఓకేనండి, అంటే ఏది యథార్థమైనదో, ఓకేనండి, అంటే ఇంకా అది ఫేక్ కాదు, అది ఇక ఫేక్ కాదు, అది చాలా రియల్, జెన్యూన్ అనేది ఇక్కడ మరి మనకు కనిపిస్తుంది. ఓకేనండి, సో కాబట్టి యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ ద జెన్యూనెస్ ఆఫ్ ద ట్రూ వైన్. వెన్ జీసస్ సేస్ ఐ యామ్ ద ట్రూ వైన్, యేసు నిజమైన ద్రాక్షవల్లి నేను చెప్పినప్పుడు మరి ఆయన ఎంత వాస్తవమైన వ్యక్తో మనం చూడొచ్చు. ఆయన జీవితం ఈజ్ రియల్ కదండి. ఈ లోకానికి వచ్చిన విషయం ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ ట్రూత్. ఓకే, అది ఫేక్ కాదు లేక ఫాల్స్ కాదు. ఓకేనండి, ఆయన ఈ లోకానికి వచ్చిన విషయం, అలాగే ఆయన జీవించిన జీవితం, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన యొక్క దైవత్వము అన్నీ కూడా దే ఆర్ రియల్. దట్ ఈస్ వై వీఆర్ స్టడీయింగ్ హిస్ లైఫ్, రైట్? ఒకవేళ ఆయన జీవించిన జీవితం ఒక మిత్ అనుకోండి, ఎందుకంటే ఇన్ ఇండియా we hear in other religious scriptures we read about so many myths, mythology అంటారు. అంటే చాలా చాలా స్టోరీస్ అని చెప్తారు వాళ్ళు, కానీ ఎంత మటుకు అది రియలో మనకు తెలియదు కదా. మీరు కూడా మీ చిన్నప్పటి నుంచి వినే ఉండొచ్చేమో, చాలా పురాణాలు ఇలాగా చెప్పారని, ఒక ఇతిహాసాలు ఇలాగున్నాయని, ఓకేనని. సో మెనీ ఓరల్ ట్రెడిషన్స్ మనకున్నాయి, బట్ హౌ ఫార్ దే ఆర్ జెన్యూన్, రియల్, ట్రూత్ఫుల్, వీ డోంట్ నో. దేర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ దాట్. బట్ వేరస్ జీసస్కి వచ్చేటప్పటికి, జీసస్ విషయంలో కానీ లేక మనం చదువుతున్నటువంటి బైబిల్ విషయంలో కానీ, ఓకే, హీఈస్ రియల్ అండ్ హిస్ వర్డ్ ఈజ్ రియల్. ఇక్కడ ఇందులో ఇక ఫేక్ అని, ఫాల్స్ థింగ్స్ కానీ, ఓకేనా, కౌంట్ ఆఫ్ ఫీట్స్ ఇక ఏమి కూడా లేవు. దట్స్ వాట్ ఇట్ మీన్స్ జెన్యూన్. నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని అన్నప్పుడు అంటే నిజంగా మనం రక్షణ పొందుకోవాలన్నా,
నిజంగా మరి మనము ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా అన్నీ కూడా యేసుక్రీస్తులో మాత్రమే ఉన్నాయి. అందుకే యేసుప్రభు స్టార్టింగ్ లోనే ఆ పదము నిజమైన అనే విషయం అక్కడ ఉపయోగించారు. ఓకే, అది ఆ విషయం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. దాన్ని మీరు నోట్ చేసుకున్నారని కూడా నేను అనుకుంటూ ఉన్నాను. ఇక రెండవ విషయం బి, అక్కడ ద గార్డనర్ ఆఫ్ ద ట్రూ వైన్. ఇప్పుడు రెండో విషయం మనం గమనించాల్సింది, ప్రభు నేను నిజమైన ద్రాక్షవల్లిని చెప్పిన తర్వాత నా తండ్రి వ్యవసాయకుడు అని నాకు చెప్తున్నారు. నా తండ్రి వ్యవసాయకుడు, ద గార్డనర్ లేకపోతే ద ఫార్మర్ అని చెప్పొచ్చు సింపుల్ గా. ద ఫార్మర్ లేకపోతే ద గార్డనర్ ఆఫ్ ద ట్రూ వైన్. సో ఇక్కడ తండ్రి, మీరు అక్కడ వీడియోలో చూపించారు, అందుకే మీకు స్టార్టింగ్ లో ఆ విజువల్ బైబిల్ చూపించాను, జాన్ 15ది. సో ఒక హ్యాండ్ వచ్చి కదా ఆ యొక్క విత్తనము సీడ్ ని మరి భూమిలో మరి విత్తడం జరిగింది. ఓకే, సో అది తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆయన విత్తాడు. ఆ సీడ్, ఓకే, ఆయన పెట్టినటువంటి సీడ్ అంటే ఈ లైఫ్ మనకి గాడ్ ఇచ్చారు. దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. సో దేవుడు ఈ యొక్క లైఫ్ ను మనకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన చేసే పనులు ఏంటి? 2 things he is doing right now as a gardener of the true vine. What he is doing, number 1 చెప్పండి, అక్కడ స్లైడ్ మీద ఉందిగా. ప్రొటెక్షన్, ఎస్. ఓకే, సో ప్రొటెక్షన్. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఆయన ఫార్మర్ గా, మీకు తెలుసు ఒక విత్తనాలు విత్తినటువంటి ఒక రైతు వ్యవసాయకుడు ఎలా తర్వాత చేస్తాడు? ఇంక విత్తనాలు విత్తేస్తాడు, ఇంక నా పని అయిపోయిందని చెప్పేసి వెళ్ళిపోడు కదండి. సో దాన్ని ఏం చేస్తాడు? ప్రొటెక్ట్ చేస్తాడు. అది ఇక మొక్క వచ్చేటప్పుడు, ఓకేనండి, తర్వాత అది ఎదుగుచున్నప్పుడు, ఓకేనా, అంటే ఆల్మోస్ట్ టిల్ ద టైమ్ ఆఫ్ ద హార్వెస్ట్, ఆ చేతికి పంట వచ్చేంత వరకు కూడా ఏం చేస్తాడు? ఆ ఒక ఫార్మరు దాన్ని కాపలా కాస్తాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఏదైనా దాని మీద తెగులు రాకుండా, ఓకేనా, తెగులు వచ్చినప్పుడు దానికి మందులు ఉపయోగించి, ఓకేనా, దాన్ని క్లియర్ చేయడానికి ఇక అన్ని విధాలుగా పశువులు వచ్చి వాటిని తినివేయకుండా అన్ని విధాలుగా, మీకు తెలుసు కదా ఒక ఫార్మర్, ఒక వ్యవసాయదారుడు ఎలా చేస్తాడు. అలాగా దేవుడు కూడా మనల్ని ఆయన సృష్టించడం మాత్రమే కాదు, ఆయన మనకు జీవాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆయన మనలను కాపాడుతున్నటువంటి దేవుడు, ఆయన మనలను ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి దేవుడు. ఓకే, అది దట్స్ వాట్ ద గార్డనర్ ఆఫ్ ద వినియర్డ్ ఈస్ డూయింగ్. నెంబర్ 2 చదవండి, సెకండ్ పాయింట్ ఏంటి అక్కడ? ప్యూరిఫైయింగ్, ఎస్. సో ప్యూరిఫైయింగ్ అంటే మనలను ఆయన పరిశుద్ధపరచడము, లేక మనలను ఆయన పవిత్రపరచడం. దేవుడు ఏం చేస్తుండే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే, మరి దేవుడు అక్కడ కూడా మళ్ళీ 2 పనులు ప్యూరిఫైయింగ్ కూడా మళ్ళీ 2 విధాలుగా ఉంది. ప్యూరిఫైయింగ్ కూడా దేవుడు చేసే ఆ ప్యూరిఫికేషను, ఓకే, మనల్ని ఎలాగ దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు, మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడో 2 విధాలుగా ఉంటుంది. అంటే ఇదే ఎగ్జాంపుల్, ఇదే అనాలజీ, అంటే ఇదే సింబల్ మీరు తీసుకుంటే ద్రాక్ష వల్లి, ఓకే, తీసుకుంటే ఇక్కడ ఏముంది? 2వ వచనం ప్రకారం, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, కొన్ని తీగలు ఈ ద్రాక్ష చెట్టుకి, ఓకే, కొన్ని తీగలు వస్తాయి, వచ్చి అంటే కొన్ని రంగు వేరే రంగు ఉంటుంది, ఓకేనా. సో అంటే అది సరైనది కాదు. దాన్ని ఏం చేస్తాడు ఆ గార్డనరు, ఓకేనండి, ఆ రైతు ఏం చేస్తాడు? దాన్ని తీసేస్తాడు. లేక కొన్ని వస్తాయి కానీ, ఓకేనండి, అవి చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే అది మళ్ళీ ఇంకా ఫలించదు, దానివల్ల అందులో నుంచి ఫ్రూట్ ఏమి రాదు, జస్ట్ అలాగ వస్తుంది, ఆకులు మాత్రం బయటకు అలాగా వచ్చి ఉంటుంది. సో అది అతను ఏం చేస్తాడు? సో దానివల్ల ఎటువంటి లాభము లేదు అనుకున్నప్పుడు, ఇంక చెప్పాలంటే దానికి వేసే నీరు కానీ ఎరువులు కానీ ఇదంతా ఏం చేస్తుంది? ఆ పనికిరాని తీగ కూడా అందులోని సారం లాగేసుకుంటుంది, కాబట్టి ఇంకా అది వేస్ట్ అయినట్టే, అందులో నుంచి ఇంక ఫ్రూట్ రాదు. కాబట్టి ఏం చేస్తాడు? అతను తీసి పారవేస్తాడు. అందుకే ఎప్పటికప్పుడు దాని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చేస్తూ ఉంటారు, రైట్. కావాలంటే మీరు ఒకసారి, ఇది మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి మీరు ఏదైనా ఒక ద్రాక్ష తోటకు వెళ్ళండి, వినియర్డ్కి వెళ్ళి చూడండి అది ఎలాగా
ఎదుగుతున్నప్పుడు ఆ రైతు ఏం చేస్తుంటాడో ఓకేనా, అది మీరు చూస్తున్నప్పుడు అప్పుడు మనకు ఈ యొక్క అధ్యాయం బాగా మనకు అర్థమవుతుంది. ఆ రోజుల్లో ఇది చాలా కామన్, ఎందుకంటే యేసు ప్రభువారు మరి ఇంకా చెప్పాలంటే శిష్యులతో మాట్లాడుకుంటూ ఆయన ఒక ఈ ద్రాక్ష తోట మీదుగా వెళ్తూ ఉన్నప్పుడు అందరూ కూడా దాన్ని చూస్తుండగా ఈ యొక్క పాఠము యేసయ్య వాళ్ళకు చెప్పాడు శిష్యులకు. తర్వాత అది వాళ్ళకు చాలా కామన్ ఆ రోజుల్లో, అందరూ ఎందుకంటే డైలీ వాళ్ళు దాన్ని చూస్తున్నారు కాబట్టి. అందుకే ఆయన ఈ యొక్క వ్యవసాయానికి సంబంధించింది, లేక ఈ ద్రాక్ష తోటకు సంబంధించింది, ఈ ద్రాక్ష వల్లినని, తీగలని, ఫలాలని ఇవి ఆయన చెప్పినప్పుడు దే కుడ్ ఈజీలీ రిలేట్ వెరీ వెల్ అండ్ దే కుడ్ ఈజీలీ అండర్స్టాండ్ ఆల్సో. కాబట్టి అందుకే ఆయన ఉద్దేశం కూడా ఎందుకు చెప్పారంటే ఇలాంటి సాదృశ్యాలు కానీ ఉపమానాలు కానీ అవి తమ డైలీ లైఫ్లో తమ చుట్టూ తమ ముందు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి దే కుడ్ ఈజీలీ అండర్స్టాండ్. సో ఎలాగైతే ఒక రైతు ఆ ద్రాక్ష తోట యజమానుడు మరి పనికిరాని తీగలు కానీ లేక వేరే రంగులోకి మారిపోయినటువంటి ఆకులు కానీ ఆ కొమ్మలు కానీ ఇక అవి ఇంకా పనికి రావు, అందులో నుంచి ఎటువంటి ఫ్రూట్ బయటకు రాదని అతను తెలిసిపోతుంది కొంతకాలానికి. అప్పుడు దాన్ని ఏం చేస్తాడు, తీసి పారవేస్తాడు. ఓకే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, అది ఆయన చేసే పని. తర్వాత ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. సో దట్ ఈస్ అక్కడ ఆ మాట పవిత్రులై ఉండుట, ప్యూరిఫైయింగ్ అని చెప్పాను కదా, పెట్టాను అక్కడ పదము అది. సో ఇప్పుడు అది చక్కగా ఫలించాలి అంటే అందులో కొన్ని పనికిరాని ఉంటాయి, ఓకేనండి, కొన్ని బలహీనమైనవి ఉంటాయి, లేక వేరే రంగులోకి మారినవి ఉంటాయి. ఆ వాటి వల్ల ప్రయోజనం లేదు, వాటి వల్ల ఫ్రూట్ రాదు. కాబట్టి ఇంక చెప్పాలంటే ఇతను వేసే ఎరువు లేక అతను నీరు అవంతా కూడా అది కూడా లాగేసుకుంటుంది. కాబట్టి అది ఒక విధంగా వేస్టే. సో కాబట్టి దానివల్ల ఏం చేస్తాడు, వేస్ట్ అని కూడా ఆయన తీసి పారవేస్తాడు. సో ఇక్కడ ఈస్ డూయింగ్ టూ థింగ్స్, ఆయన కొన్నిటిని పారవేస్తూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఆత్మీయంగా? మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయన మనలో నుంచి కొన్ని తీగలు పారవేస్తాడు అని అన్నప్పుడు అది ఏమై ఉండొచ్చు? ఎనీ గెస్? మాట్లాడండి ఎవరైనా, పర్లేదు. మీకు తెలిసి చెప్పండి, పర్లేదు. తప్పు రైట్ ఆర్ రాంగ్ డోంట్ వరీ, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. యేసయ్య మనలో నుంచి కొన్ని పనికిరాని తీసి పడవేస్తాడు అన్నప్పుడు హౌ డు యూ అండర్స్టాండ్ దట్ మీనింగ్? స్పిరిచువల్గా ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలి? మీకు తెలిసి చెప్పండి, పర్లేదు, నో ప్రాబ్లం. నేను తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇటు ఆయన మనలో ఉన్న సిద్ధం కంటిన్యూ అమ్మా. ఆయనకు ఇష్టమైన మార్గాలు. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది, అయితే ఇంకొకసారి చెప్పగలవా? నువ్వేం చెప్పావు? మనలో ఉన్న సిద్ధం ఆయన తీసుకుంటాడు. ఎస్, కరెక్ట్, అవును. సో మనలో ఓకేనా ఏదైతే ఓకేనా అదైవికమైనవి ఉన్నాయో, మనలో ఏదైతే పాపానికి సంబంధించినవి, సాతానుకు సంబంధించినవి, లోకానికి సంబంధించినవి, అదైవికమైనవి ఏవైతే మనలో ఇంకా ఉన్నాయో ఆయన ఏం చేస్తాడు, వాటిని మనలో నుంచి తీసి పడవేస్తాడు. ఓకే, ఇది మనకు అర్థం అవ్వాలంటే దయచేసి అందరూ కూడా ఇప్పుడు కొలస్సీ పత్రిక వద్దామండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వము, అపవిత్రతను, కామాత్రతను, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్షను చంపివేయదు. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చింది. కంటిన్యూ. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అన్నిటిని విసర్జించుడు. 10 వరకు చదవమ్మా, వర్స్ 10 వరకు చదువు. ఓకే. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడు, ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలిగిన దానిని సృష్టించామని పోలికి చెప్పిన
నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని ఓకే, రైట్. ఇక్కడ పౌలు గారు 2 విషయాలు మాట్లాడారు. ఒకవేళ మీరు రాసుకుంటూ ఉంటే రాసుకోవచ్చు. ఒకటి ప్రాచీన స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకటి నవీన స్వభావం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు విశ్వాసులుగా మనలో మరి యేసయ్య కొన్ని తీగలు మరి పనికిరాని తీగలు పారవేస్తారు అని ఇక్కడ యోహాను సువార్తలో 15లో చెప్పినప్పుడు ఏంటి ఆ పనికిరాని తీగలు మనలో అంటే ఇది ఆ పనికిరాని తీగలు. అంటే ప్రాచీన స్వభావానికి సంబంధించిన విషయాలు. అంటే ఏంటి ప్రాచీన అంటే పాత స్వభావం. అంటే ఏంటి పాత స్వభావం అంటే పాప స్వభావం. మనం క్రీస్తును ఎరుగనప్పుడు ఎటువంటి పాపానికి బానిసలై ఉన్నామో ఇప్పుడు మనం క్రీస్తును అంగీకరించిన తరువాత ఇక ఆయన కోసం పరిశుద్ధంగా జీవించాలి. కాబట్టి ఇక ఆయన మనల్ని పరిశుద్ధపరిచే క్రమంలో ఆ యొక్క ఓల్డ్ నేచర్, సిన్ఫుల్ నేచర్కి, పాప స్వభావానికి సంబంధించిన ఆ లక్షణాలు, దోస్ వర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఇప్పుడు మీరు చదివారే అక్కడ, అవన్నీ కూడా ఆగ్రహం అని, కోపం అని, ఇంకా అపవిత్రమైనటువంటి కార్యాలు అనేవన్నీ కూడా పాపానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఓకేనా? కాబట్టి అక్కడ మనలో ప్రభు ఏది తీసివేస్తారు అంటే ప్రాచీన స్వభావానికి సంబంధించిన ఆ విషయాలను, ఆ లక్షణాలను, ఆ అలవాట్లను దేవుడు తీసివేస్తాడు. అవి పనికిరాని తెగులు, దాంతో సమానం. నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఇందులో చూద్దాం. ఏంటి పనికిరాని తెగులు యేసయ్య తీసివేస్తుంది మనలో? ఇప్పుడు గలతీ పత్రిక 5కి వద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 19వ వచనం డైరెక్ట్ గా. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఆ. అవేవనగా ఉమ్. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమత్తములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. రైట్. సో అక్కడ ఆయన అవేంటంటే అవన్నీ కూడా శరీర కార్యములు స్పష్టమైనవి అవేవనగానే ఒక పెద్ద లిస్ట్ ఆయన కూడా పౌలు గారు అక్కడ కూడా మాట్లాడారు. సో కాబట్టి మనలో నుంచి ప్రభువు తీసివేసే ఆ పనికిరాని తెగులేమిటి? అక్కడ శరీర కార్యములు. అక్కడ చాలా చెడు లక్షణాలు మరి మనం విన్నాం. సో ప్రభు మనందరిలో నుంచి మనల్ని పవిత్రపరిచే క్రమంలో, ప్యూరిఫికేషన్ చేసే ప్రాసెస్లో, ఇప్పుడు మీ దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉందనుకోండి మీ కిచెన్లో, ఓకే, ఆ నీటిని శుభ్రపరిచేటువంటి ఆ యొక్క మిషన్, ఓకే, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ అందరూ కూడా దాన్ని వాడుతున్నారు. సో అది ఏం చేస్తుంది అంటే మొట్టమొదటిగా నీటిలో ఉన్నటువంటి మలినాలను, ఇంప్యూరిటీస్ చాలా వస్తాయి. డైరెక్ట్గా మీరు గ్రౌండ్ వాటర్ అలాగే తాగినప్పుడు, ఓకేనా, అందులో చాలా ఇంప్యూరిటీస్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ప్యూరిఫికేషన్ మెషిన్ ఏం చేస్తుంది, వాటర్ ప్యూరిఫైర్ ఏం చేస్తుంది, ఆ యొక్క ఇంప్యూరిటీస్ని తీసివేసి, ఓకే, మనకు ప్యూర్ ఫ్రెష్ వాటర్ని అలాగే అందులో ఉన్నటువంటి మినరల్స్ని కూడా రీటైన్ చేస్తూ, రైట్, ఇప్పుడు మనకున్నటువంటి టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీతో, ఓకే, అది మనకు ఆ వాటర్ ప్యూరిఫైయర్ మనకి ఇది ఇస్తుంది. ఓకే, సో మనకు మంచి నీళ్ళు ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేస్తుంది ఆ మెషిన్, ఆ ప్యూరిఫైయర్ ఫస్ట్ చేసే ప్రాసెస్ ఏంటి? దాని అదే ఆర్ఓ అంటారు కదా, ఆర్ఓ, యూవి, యూఎఫ్, టీడీఎస్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు ఇంకా అది లేటెస్ట్, ఇప్పుడు ఇది ఆల్కలైన్ టెక్నాలజీ, ఇవన్నీ వస్తున్నాయి ఈ వాటర్ ప్యూరిఫైయింగ్లో. సో ఆ ఆర్ఓ చేసేది ఏంటి అంటే ఆ వాటర్లో ఉన్నటువంటి మలినాలు, ఇంప్యూరిటీస్ని ఫస్ట్ తీసేస్తుంది. సో బిఫోర్ యూ గెట్ ద ఫ్రెష్ వాటర్, 3-4 డిఫరెంట్ లేయర్స్ ద్వారా ఆ ఇంప్యూరిటీస్ అన్నింటిని కూడా తీసివేస్తుంది. ఓకే, దట్స్ వాట్ హీ డస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. సేమ్ థింగ్. యేసయ్య మనల్ని ప్యూరిఫై ఎలా చేస్తారు అంటే మనలో ఉన్న ఫస్ట్ పనికిరాని తెగులు తీసివేస్తారు. ఏంటి పనికిరాని తెగులు అంటే చదువుకున్నాం కదా, కొలస్సీ పత్రిక 3 ప్రకారం చూస్తే అది ఓల్డ్ నేచర్ ఆర్ ద సిన్ఫుల్ నేచర్, ప్రాచీన స్వభావపు లక్షణాలు. అలా గలతీ పత్రిక 5 ప్రకారం చూస్తే శరీర కార్యములు అని అక్కడ ఉన్నాయి. ఓకే, సో వాటిని తీసివేసి ఆయన ఏం చేస్తారు? మనల్ని పవిత్రపరుస్తారు. హీ విల్ ప్యూరిఫై, హీ విల్ క్లెన్స్ ద బ్రాంచెస్. ఓకే, వీఆర్ ద బ్రాంచెస్. మనము ఆ యొక్క కొమ్మలై ఉన్నాం కాబట్టి ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలు.
అయి ఉన్నాం కాబట్టి మరి వీటిని ఆయన పవిత్రపరుస్తాడు. వీటిని ఆయన పరిశుద్ధపరిచి మనం ఇంకా ఫలించాలని, ఓకే, వాటిని ఇంకా ఆయన కొన్నిటిని కొన్ని కొమ్మల్ని ఇంకా అవి ఒకవేళ కింద పడుతున్నట్లయితే కనుక వాటిని కట్టి కదండి వాళ్ళు దాన్ని వైర్స్ కడతారు. ఓకే, మీరు కనుక ద్రాక్ష తోటని విజిట్ చేస్తే కనుక అక్కడ వాటిని ఎలా కల్టివేట్ చేస్తారు అని మీరు చూడొచ్చు. సో ఎప్పటికప్పుడు ఆ యొక్క గార్డెనర్, ఆ యొక్క తోట యజమానుడు, ఆ రైతు వ్యవసాయదారుడు వాటిని ఇది చేస్తూ కొన్నిటిని కట్ చేస్తూ కొన్ని అనవసరమైనవి కొన్ని పనికిరానివి కట్ చేసి, ఓకే, ఈవెన్ కొన్ని ఫ్రూట్ వచ్చేవి కూడా, ఓకే, ఏం చేస్తారు, కొన్ని ఆకులు కొన్ని కొమ్మలు కట్ చేస్తారు. ఎందుకంటే అవి ఇంకా ఫ్రూట్స్ ఇంకా రావాలనే ఉద్దేశంతో. ఓకే, సో కాబట్టి ఇదంతా కూడా ప్యూరిఫికేషన్ ప్రాసెస్. దేవుడు మనలను పరిశుద్ధపరిచే ఈ క్రమంలో మనలో ఉన్నటువంటి ఈ యొక్క అదైవికమైనటువంటి పాపమునకు సంబంధించినవి, లేక లోకానుసారమైనటువంటివి, లేక అదైవికమైనవి, అన్గాడ్లీ థింగ్స్ని, సిన్ఫుల్ థింగ్స్ని, ఈవిల్ థింగ్స్ని, గాడ్ యాక్సెప్ట్ చేయనటువంటి ఆ థింగ్స్ని దేవుడు మనలో ఒక్కొక్కటి దేవుడు తీసివేసి మనల్ని క్లెన్స్ చేసి ప్యూరిఫై చేస్తారు. ఓకే, అప్పుడు అందుకే 3వ వచనంలో తిరిగి మనం యోహాను సువార్త 15కి వద్దాం. అక్కడ 3వ వచనం చూస్తే మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఓకే, అక్కడ ద సోర్స్ ఆఫ్ ద ప్యూరిఫికేషన్ మనకు కనిపిస్తుంది. ఎలాగా? హౌ డస్ గాడ్ ప్యూరిఫై us? నేను చెప్పిన మాటను బట్టి. ఓకే, రీడ్ వర్స్ 3, John 15:3. Already you are clean because of the word that I have spoken to you. Because of the word. Okay, because of the word of God we are purified. సో కాబట్టి దేవుడు మనలను కూడా ఇప్పుడు మన డైలీ లైఫ్లో మన అనుదిన జీవితంలో ఎలాగ మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడండి? ఆయన చెప్పినటువంటి మాట ద్వారా, రైట్? అదే మన చేతుల్లో ఉన్నటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి మాట ద్వారా మనలను ఆయన పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకే మనం ఈ మాటలను చదవాలి, ధ్యానించాలి, వీటిని ప్రేమించాలి, వీటి ప్రకారంగా జీవించాలి. అందుకే మనకు యొక్క బైబిల్ స్టడీ కూడా ఎంతో అవసరం. అప్పుడు మనం దేవుని యొక్క మాటలు వింటూ ఉండగా, లేక మీరు వాటిని గ్రహిస్తూ ఉండగా, వాటిని మీ హృదయాల్లోకి తీసుకుంటూ ఉండగా, వీటిని మన జీవితంలోకి అప్లై చేసుకుంటూ ఉండగా, వీటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా, ఫాలో చేస్తూ ఉండగా, వీటిని అనుసరిస్తూ పాటిస్తున్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్? యూ విల్ బి క్లెన్స్డ్. We all will be cleansed. We all will be purified. మనము పరిశుద్ధపరచబడేవారుగా ఉంటాం. ఎందుకంటే దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. ఓకే, మనం ప్యూరిఫై అవ్వాలి, హోలీగా ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తం. ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధుడై ఉండుడి అని దేవుడు అటు పాత నిబంధనలో కానీ ఇటు క్రొత్త నిబంధనలో కానీ తన ప్రజలకు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ అయి ఉన్నది. దట్ ఈస్ వై గాడ్ టేక్స్ ఎన్ ఎఫర్ట్ ఆన్ us. దేవుడు మన విషయాల్లో ఆయన పట్టించుకొని ఎప్పటికప్పుడు ఆయన మనల్ని క్లెన్స్ చేస్తూ ఉంటారు. ఎలాగైతే ప్రతిరోజు మరి మనము బ్రష్ చేసుకుంటాం కదండి. సో ప్రతిరోజు కూడా మరి మనం ఎలాగైతే స్నానం చేస్తూ మన యొక్క దేహాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అలాగా ఆయన తన వాక్యము ద్వారా ప్రతిదినము మన యొక్క ఆత్మను, మన అంతరంగాన్ని, మన జీవితాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి దేవుడు ఎంతో పాటుపడే వ్యక్తిగా ఉన్నారు. సో గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ us. దేవుడు మన విషయాల్లో ఆ రీతిగా నిజమైన ద్రాక్షవల్లిగా ఆయన ఉండి పని చేస్తున్నాడు అనేది మొట్టమొదటిగా మనం గ్రహించాలి. దట్స్ ద పర్సనాలిటీ ఆఫ్ ద ట్రూ వైన్. ఇక రెండవదిగా ఈ యోహాను సువార్త 15లో మనము అలాగా 8వ వచనం వరకు చదువుదాం. నౌ రీడ్ ఫ్రమ్ 3 to 8. 3 నుంచి 8 దాకా ఇప్పుడు చదవండి. నా యందు నిలిచి ఉండుడి, నందు నేనును నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తాను ఎలాగో ఫలింపదు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపదు. ద్రాక్షవల్లి తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉంటునో, నేను ఎవరి యందు నిలిచి ఉంటునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును.
మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవు. నా యందు మీరును మీ అందు నా మాటలను నిలిచి ఉండి మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎనిమిది దాకా చదవవు కదమ్మా? అవునండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. గమనించండి, ఇక్కడ మరి రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఇక్కడ మనం చూడవలసింది నిజమైన ద్రాక్షావళి నేను అని యేసయ్య చెప్పినప్పుడు ఇక్కడ ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ద పర్పస్ ఆఫ్ ద ట్రూ వైన్. యేసయ్య మనలో ఏది చేసినా ఒక ఉద్దేశంతో చేస్తారు కదా. ఓకే, డెఫినెట్లీ గాడ్ హ్యాస్ ఎ పర్పస్. సో ఇప్పుడు రెండవ వచనం ప్రకారం మనం చూస్తే దెర్ ఇస్ ఎ డిస్టింక్ట్ పర్పస్. దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, మనం ఆయన నిజమైన ద్రాక్షవల్లిని చెప్పినప్పుడు మీరు తీగలు అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ ఓకేనండి, ఒక యజమానుడు, ఒక వ్యవసాయదారుడు, రైతు, ఓకేనండి, ఎందుకు అతడు విత్తనాలు విత్తుతాడు? తద్వారా ఫలాలు ఫలించాలి, ఒక మంచి పంట చేతికి రావాలి, అంతే కదండి. అదే అంతే కదా ఆయన ఉద్దేశం. ఏదో ఊరికే ఒక టైంపాస్ కోసం ఏది అతను విత్తనాలు విత్తి పంట వేయడు కదా. సో దాని నుంచి పంట ఆశిస్తాడు, ఫలాల్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడు. సో సేమ్ వే గాడ్ వాంట్స్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్ ఇన్ అస్. దేవుడు మనలో కూడా అటువంటి ఫలాలు చూడాలని ఆయన కోరుకునే దేవుడు. సో దట్స్ ద పర్పస్, ఆయన కలిగిన ఉద్దేశం. ఇప్పుడు 8వ వచనం ప్రకారం చూస్తే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. సో ఇప్పుడు ఒక సాధారణ ఉద్దేశం ఉంది దేవుడు అంటే మనందరూ ఫలించాలని మీరు ఫలించాలని. రెండవది ఒక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంది. దెర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఆర్ డిస్టింగ్విష్డ్ పర్పస్. ఏంటి ఆ స్పెసిఫిక్ పర్పస్ అంటే, నా తండ్రి బహుగా మహిమపరచబడుట వలన, నా తండ్రి మహిమపరచబడు అంటే మనం బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. సో దట్ ద వైన్ డ్రెస్సర్ ఆర్ ద గార్డనర్ మైట్ రిసీవ్ ద ఆనర్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ మంచి పంట పండింది అనుకోండి, ఓకేనా, అక్కడ ఎవరికి ఘనత, ఎవరికి పేరంటే అక్కడ ఆ ఫలాలకు కాదు, లేక ఆ చెట్టుకు కాదు, లేకపోతే ఆ ఆకులకు కాదు, లేకపోతే అక్కడ ఉండే ల్యాండ్కి కాదు, సాయిల్కి కాదు కదా. సో ఎవరైతే దాన్ని పండించారో ఆ పండించినటువంటి వ్యక్తి, ఆ రైతు, ఆ వ్యవసాయకుడికి ఆ ఘనత తగ్గుతుంది. అలాగే ఇప్పుడు తండ్రి యేసయ్య నిజమైన ద్రాక్షవల్లిగా ఉంటూ, అలాగే మనము ఆయనలో అంటుకట్టుబడిన తీగలుగా మనం ఉన్నప్పుడు, తండ్రి అయిన దేవుడు మనల్ని నడిపించే వ్యక్తిగా ఉన్నప్పుడు, లేక ఆయనే విత్తనం విత్తినటువంటి వాడుగా మనకు జీవాన్నిచ్చిన దేవుడిగా ఉన్నప్పుడు, మనం ఇప్పుడు ఫలించాలని దేవుడు ఆశిస్తున్నారు. మనము ఫలించడం వలన, లేక బహుగా ఫలించడం వలన కూడా ఎవరికి మహిమ కలుగుతుందండి? మనకు కాదు. మనం తీగలకి ఆ మహిమ రాదు. అయితే ఎవరండి? ఎవరైతే ఆ విత్తనాన్ని విత్తాడో, ఆ విత్తనాన్ని విత్తన వ్యవసాయకుడు ఎవరు? దేవుడు. సో తద్వారా దేవునికి మహిమ ఘనత కలగాలి. సో కాబట్టి ఒకటి రోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, మనం అందరూ ఫలించాలి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ John 15. యోహాను సువార్త 15లో యేసయ్య నిజమైన ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పినప్పుడు ఉద్దేశం ఏంటంటే, మనం ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సో విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనం ఫలించాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన జీవితం ఏ రీతిగా ఉండాలి? ఫలాన్ని ఇచ్చే జీవితంగా మన జీవితం ఉండాలి. ఫలము లేని చెట్టుగా మనం ఉండకూడదు. ఫలభరితమైన జీవితం ప్రతి విశ్వాసిలో ఉండాలి అని ఆయన కోరుతున్నాడు. ఆయన మనల్ని రక్షించింది ఎందుకు? తద్వారా మనం ఫలాన్ని ఫలిస్తాము అనే ఉద్దేశంతో ఆయన కోరుతున్నాడు. అది మొదటి విషయం అండి. రెండవది ఏంటంటే, మనం ఫలిస్తే ఎవరికి మహిమ కలుగుతుంది? మనకు కాదు, మనుషులకు కాదు. మనం ఫలించటం వలన, లేక మనము బహుగా ఫలించటం వలన దేవునికి మహిమ కలుగుతుంది. నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా మనం ఫలిస్తే, మీరు ఫలిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. అది మరి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడో విషయం ఇక్కడ ఏంటంటేనండి,
చూడండి, ఈ తీగలు, ఓకేనండి, ఫలము అంటే ద్రాక్షవల్లి ఫలించదు కదండి. ద్రాక్షవల్లి అంటే మెయిన్, చూసారు కింద అలాగ పైకి వస్తుంది, అది ద్రాక్షవల్లి. అందులో నుంచి మనకు ఫలాలు బయటికి రావు. మరి ఇందులో నుంచి ఫలాలు, ద్రాక్షలు బయటకు వస్తాయంటే త్రూ ద బ్రాంచెస్, ఆ కొమ్మల ద్వారా. ఓకే, సో కొమ్మల ద్వారా వస్తాయి, అవి ఫలాలు వస్తాయి. అయితే ఇప్పుడు ఆ ఫలాలు ఫలించాలంటే ఈ కొమ్మలు ఈ ద్రాక్షవల్లికి మెయిన్, దానికి మీరు చూసారుగా, అందుకే ఆ విజువల్ బైబిల్ మీరు చూపించారు స్టార్టింగ్ లో, దానికి కనెక్ట్ అయి ఉండాలి ఈ కొమ్మ. ఓకే, దానికి ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. అది గనక అది కట్ అయిపోయింది అనుకోండి, కట్ అయిపోయి కింద పడిపోయినటువంటి ద్రాక్ష కొమ్మకి ఏమైనా ద్రాక్షలు కాస్తాయండి? ద్రాక్షలు కాయవు కదా, అది ఎండిపోతుంది. అయితే అది గనక ఈ మెయిన్ దానికి ఓకే అంటు కట్టబడి అటాచ్ చేయబడి కనుక ఉంటే అప్పుడు అది ఫలాలు ఫలిస్తుంది. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, నీవు నేను ఫలాలు ఫలించాలి అంటే ప్రభు చెప్పినట్టుగా మనము మరి ఆయన యందు నిలిచి ఉండాలి, లేక ఆయనకు అంటు కట్టబడి ఉండాలి. అబాయిడ్, అది ఆయన చెప్పిన మాట. చూసారు కదా, మీరు చదివారు ఆల్రెడీ, యోహాను సువార్త 15:4 ఉంటుంది. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఫలింపదు. ఇప్పుడు కొమ్మ ఒక్కతే, తీగ ఒక్కతే సపరేట్గా ఉండి ఫలాలు ఫలించబడి ఫలిస్తుందండి? ఫలించదు. ఓకే, ఎక్కడ మనం దాన్ని చూడం. అయితే అది ఫలించాలి అంటే, ఆ తీగ ఫలించాలంటే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, లేక అంటు కట్టుబడి ఉండాలి. అందుకే 4వ వచనంలో ఉంది, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. కాబట్టి నీవు నేను ఫలించాలంటే ఎవరిలో అంటు కట్టుబడి ఉండాలండి? యేసయ్యలో అంటు కట్టుబడి ఉండాలి, యేసయ్యలో నిలిచి ఉండాలి. అందుకే నిజమైన ద్రాక్షవల్లి నేనే అన్నారు కదా యేసయ్య. ఆ ద్రాక్షవల్లిలో ఈ తీగే అంటుగట్టుబడి అటాచ్ చేయబడి ఉంటేనే, తీగ మళ్ళీ కట్ చేయబడి వేరే ఉంటే అది ఫలించదు. యేసయ్యలో నిలిచి ఉంటేనే నీవు నేను ఫలాలు ఫలిస్తాం. అంటే యేసయ్యతో మరి మనము ఒక సన్నిహిత సహవాసం, అంటుకట్టుబడి ఉండాలంటే ఎలాగంటే ఇంక అందులో కలిసిపోయి ఉంటది కదండి. తీగకి ఆ ద్రాక్షవల్లికి తీగకు ఇంకా మీ మధ్యలో గ్యాప్ ఏమి ఉండదు ఇక కదండి. అందులో నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది కదండి అది. కాబట్టి అందులో నుంచి అంటే సచ్ ఎ క్లోజ్ కనెక్షన్. సో ఇది మనకి ఏం తెలియజేస్తుంది? యేసయ్యతో మనము అంత సన్నిహిత సంబంధము, సన్నిహిత సహవాసము, దగ్గర సంబంధము, క్లోజ్ రిలేషన్షిప్, క్లోజ్ ఫెలోషిప్, లేక దాన్ని మనం ఇంటిమేట్ రిలేషన్షిప్ అని పిలుస్తాం. అంటే చాలా దగ్గర సంబంధం, అంటుకట్టుబడి ఇంకా గ్యాప్ ఉండదు కదండి. ద్రాక్షవల్లికి తీగకు ఒక గ్యాప్ ఉండదు. యు డోంట్ సీ ఎనీ గ్యాప్, చాలా క్లోజ్ గా అలాగే కలిసిపోయి ఉంటుంది కదా. అలాగ మనం యేసయ్యతో మరి ఆ రీతిగా అంటు కట్టబడి సన్నిహిత సహవాసము, దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడే మనము కూడా ఫలము ఫలించగలము. కాబట్టి ఇక్కడ ఒకటే విషయం, వాస్తవం చెప్పాలంటే తీగలు ఫలించే గుణము దానికి లేదు. అది ద్రాక్షవల్లికి అంటు కట్టబడి ఉంటేనే అప్పుడు ఫలిస్తుంది. సో కాబట్టి మన పనంతా ఒకటేనండి. మనము ఫలాలు ఫలించాలంటే దానికి కారణము, దానికి రూట్ ఏంటి అంటే, రహస్యం ఏంటి, సీక్రెట్, ఈ ద్రాక్షవల్లితో అంటు కట్టుబడి ఉంటే చాలు, ఇంకా ఆటోమేటిక్గా ఫ్రూట్స్ వస్తాయి. నీకు ఫ్రూట్స్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఫ్రూట్స్ గురించి మనం ఇంక వరి అక్కర్లేదు, దాని గురించి చింతించాల్సిన పని లేదు. నేను ఏ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడ్డానా లేదా, అంతే, దట్స్ ఇట్. నీవు యేసయ్యలో అంటు కట్టబడి ఉన్నావా లేదా, అంతే. అదే నువ్వు దాని గురించి ఆలోచించుకోవాలి. ఇక ఆయురిని ఎలా ఫలించాలి, ఏ ఫలం ఫలించాలి, దాని గురించి తీగే ఆలోచించాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా ద్రాక్షవల్లికి అంటు కట్టుబడి ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఫలిస్తుంది. ఇంక అందులో ఒక అనుమానమే, సందేహమే లేదు, నో డౌట్ అబౌట్ దాట్ కదా. సో కాబట్టి నేను ఈరోజు ఏది చెక్ చేసుకోవాలి, ఏది పరీక్షించుకోవాలంటే, నేను యేసయ్యతో అంత దగ్గరగా అనుబంధాన్ని కలిగి ఉన్నానా లేదా, అంత
సన్నిహిత సహవాసం కలిగి ఉన్నానా లేదా అది పరీక్షించుకుంటే చాలు. నీవు అది పరీక్షించుకుంటే ఆటోమేటిక్గా మరి మనం ఫలాన్ని ఫలించగలం. అర్థమవుతుందండి? ఓకే, సో ఫాలో అవుతున్నారా? సో కాబట్టి యేసయ్య యొక్క వాంఛ కోరిక ఏంటంటే సంఘం పట్ల, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల మనము ఫలాలు ఫలించాలి. ఫలభరితమైన జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలి. ఇక అలా గనక ఉంటేనే మరి ఏం కలుగుతుంది? దాని ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు నన్ను సృష్టించినందుకు ఆయన సంతోషపడతాడు. ఆయన మనల్ని సృష్టించినందుకు, మనకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు, మనకు ఈ జీవాన్ని ఇచ్చినందుకు, మనల్ని ప్రతిరోజు ఆయన కాపాడుతున్నందుకు, మన మీద ఆయన ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాబట్టి అదంతా కూడా మరి ఎప్పుడు ఆయన సంతోషిస్తాడంటే ఎప్పుడైతే మరి మనము ఫలించినప్పుడు. మరి మనం ఫలించాలంటే మనం ఓన్గా ఫలించగలమా? అంటే ఈ తీగ దానంతకు దానే ఫలాలు ఫలిస్తుందండి? ఫలించదు కదా. నో, అది సాధ్యపడదు. ఎప్పుడైతే ద్రాక్షవల్లికి అది అనుసంధానం చేయబడి, అంటుకట్టబడి సన్నిహితంగా ఉంటుందో అప్పుడు మాత్రం ఫలాలు సాధ్యం కదా. అలాగా నీవు నేను ఈరోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తులో నేను ఎంత మట్టుకు నేను అనుసంధానం చేయబడ్డాను, అంటుకట్టబడి జీవిస్తున్నాను. ఆయన యందు నిలిచి ఉన్నానా లేక నిలిచి లేనా? నాకు నేనుగా నా సొంత శక్తితో, నా సొంత బలముతో, నా సొంత తెలివితో ఏదో చేసేద్దాం అనుకుంటే అవ్వదు. మరి మనం పడిపోతాం, ఓడిపోతాం, సొమ్మసిల్లిపోతాం. కొంతకాలమే ముందుకెళ్ళిన తర్వాత సొమ్మసిల్లిపోతాం. ఓకే, మన వల్ల, మన సొంత శక్తి వల్ల మనం ఏది చేయలేము. ఓకే, అయితే యేసుక్రీస్తు మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని శక్తి మీద మనం ఆధారపడినప్పుడు, యేసుక్రీస్తులో మనం అంటుగట్టబడి ఉన్నప్పుడు, అప్పుడు తప్పకుండా రైట్ మనము ఫలాలు ఫలించేవారిగా ఉంటాం. సో కాబట్టి దానంతట తాను ఎలాగ ఫలించదో మనము కూడా అంతే మన సొంత శక్తి చేత కానీ, బలం చేత కానీ, తెలివి చేత కానీ మనం ఏదో అనుకుంటే, ఏదో సాధించేద్దాం అనుకుంటే మన వల్ల అవ్వదండి. అందుకే మనం యేసుక్రీస్తు మీదనే ఆధారపడి జీవించేవారుగా మనం ఉండాలి. ఆయన శక్తిని పొందుకొని, ఆయన ఆలోచన చేతనే మనం ఏదైనా చేయగలం. అందుకే ఆయనలో మనం అంటుకట్టుబడి ఉండాలి. అది మరి గ్రహించాలి. దిస్ ఇస్ ద సెకండ్ పార్ట్. ఈ వాక్య భాగంలో రెండవ విషయం అది ఉద్దేశం. ఇక మూడవది అలాగా 11 వచనం వరకు చదవండి. 8 వరకు చదవండి. ఇప్పుడు 9, 10, 11 చదవండి. చదవమ్మా. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించినో నేను మిమ్మల్ని అలాగ ప్రేమించింది. నా ప్రేమ యందు నిలిచి ఉండదు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొన్నట్లుగా నా ప్రేమ యందు నిలిచి ఉండదు. మీ అందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎన్నో వర్స్ వరకు రైట్, 11 వరకు చాలు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇంకా ఎప్పుడైతే మరి మనం యేసయ్యందు నిలిచి ఉండి ఫలిస్తామో, ఇక దాని ఆ ఫలము యొక్క వాగ్దానం ఎలా ఉంటుందో ఇక్కడ ప్రభు 3వ పార్ట్లో మనకు తెలియజేస్తున్నారు. సో వెన్ యు అబైడ్ ఇన్ క్రైస్ట్, వాట్ హ్యాపెన్స్? క్రీస్తులో నువ్వు నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? ఎటువంటి ఫలము నీవు ఫలించగలవు? ఏ రీతిగా మనము ఆ ఫలాలు చూసుకోవచ్చో ఇక్కడ మిగతా వచనాల్లో మనకు రాయబడింది. యోహాను సువార్త 15. రైట్, సో 7వ వచనాన్ని ముందే చదువుకున్నాం కదా. ఆ 7వ వచనంలో ఏముందంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూశారు కదండి, ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. అంటే మనందరూ కూడా ముఖ్యంగా ఇది మన ప్రార్థనా జీవితానికి సంబంధించినటువంటి మాట. రైట్, చాలాసార్లు మనము అనేక విషయాల గురించి ప్రార్థిస్తూ ఉంటాం. మన వ్యక్తిగత అవసరాల గురించి, కుటుంబ అవసరాల గురించి, ఆర్థిక పరమైన అవసరాల గురించి, ఆరోగ్యపరమైన అవసరాల గురించి, మన కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, లేకపోతే మన బంధువుల గురించి కదండి, లేకపోతే మీకు ఏవైనా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి, చాలా చాలా విషయాల గురించి మరి మనం ప్రార్థన చేస్తుంటాం.
ఓకే. అయితే ఈ రోజున మన ప్రార్థనలు దేవుడు విని జవాబు దయచేయాలి అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది, లేక ఇక్కడ ఒక షరతు ఉందని చెప్పొచ్చు. దెర్ ఇస్ ఎ కండిషన్. దాన్ని మనందరూ ఫుల్ఫిల్ చేయాలి. కానీ చాలా మంది ప్రార్థించేవారు దాన్ని పట్టించుకోరు, దాన్ని ఫుల్ఫిల్ చేయరు. ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయకుండా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, దేవుడు నేను ఏది అడిగితే అది నాకు వెంటనే ఇచ్చేసేయాలి, అన్నీ ఇచ్చేసేయాలి, నేను అనుకున్నట్టుగానే చేసేయాలి అన్నట్టుగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎప్పుడైతే జరగదో మరి ఇంకా నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు. దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని అన్నట్టుగా ఇంకా నెగిటివ్గా, ఇంకా సనుగుతూ, లేక నెగిటివ్గా దేవుడి గురించి మాట్లాడడానికి ఇంకా వెళ్ళిపోతుంటారు. ఓకే, అది సరైన పద్ధతి కాదు. అయితే చూడండి, ఇక్కడ నీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన దేవుడు చెప్పాడు. అయితే దానికంటే ముందు ఒక షరతు ఉంది, ఒక కండిషన్ ఉంది. అందుకే మనం బైబిల్ చదివేటప్పుడు ప్రతి మాటను చాలా జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ప్రభు ఏం చెబుతున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏం చెబుతున్నాడో దానిని మనము జాగ్రత్తగా ఆలకించాలి. సో ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండాలి. అది మొట్టమొదటిగా దేవుడు ఇచ్చేటటువంటి షరతు. ఇంతకు ముందు సెక్షన్లో కూడా అదే చెప్పాను కదా మీతో, ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కూడా అదే. మనం దేవుని యందు నిలిచి ఉండాలి. యూ నీడ్ టు రిమైన్ ఆర్ అబైడ్ ఆర్ స్టే. అది మీనింగ్, ఆ రూట్ మీనింగ్ అర్థం ఏంటంటే, నువ్వు యూ నీడ్ టు స్టే దేర్, యూ నీడ్ టు స్టే ఇన్ హిమ్. ఎలాగైతే తీగే ద్రాక్షావళితోనే నిలిచి ఉండాలి, దాంతోనే నివాసం చేయాలి. నేను సపరేట్ అయిపోతాను అన్నట్టుగా తనకు తాను ఆ తీగ అనుకొని వేరు చేయబడితే ఏం కది ఫలాలు ఫలించలేదు, ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తారు, తీసుకెళ్ళి దాన్ని కాల్చేస్తారు. అది ఎందుకు పనికిరాంది కాబట్టి. సో క్రీస్తు నుంచి మనం వేరైతే మనం ఇంకా పడవేయబడడానికే తప్ప, కాల్చిబడడానికే తప్ప మనం దేనికి మన వల్ల ప్రయోజనం ఉండదు. సో క్రీస్తు యందు నిలిచి ఉంటేనే మనం ఫలిస్తాం. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండాలి. అలాగే ఆయన మాటలు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. కాబట్టి మనం దేవునిలో మొదటిగా నిలిచి ఉండాలి. యూ నీడ్ టు బి అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఫస్ట్. సెకండ్లీ, యూ నీడ్ టు అబైడ్ ఇన్ వాట్? ఇన్ హిస్ వర్డ్. ఆయన వాక్యం యందు నీవు నిలిచి ఉండాలి. ఆయన వాక్యం యందు నేను కూడా నిలిచి ఉండాలి. ఎప్పుడైతే, ఎందుకంటే ఇందులో దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆయన మాటలు ఉన్నాయి, ఆయన చెప్పిన మాటలు, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన కట్టడములు, ఆయన శాసనములు, ఆయన విధులు. కాబట్టి ఇందులో ఇవి మనకు ఆశీర్వాదాన్ని కలిగించే మాటలు. మనము వర్ధిల్లడానికి దేవుడు చెప్పినటువంటి షరతులు ఇందులో ఉన్నాయి. వీటిని మనం ధ్యానించినప్పుడు, వీటి మీద మనం మనసు పెట్టినప్పుడు, వీటిని మన హృదయంలోకి మనం తీసుకొని ఆ ప్రకారంగా మనం పాటించినప్పుడు, లేక ఆ ప్రకారంగా చేసినప్పుడు, రైట్, డెఫినెట్లీ దేర్ విల్ బి బ్లెస్సింగ్. అక్కడ ఇక తప్పకుండా మన ప్రార్థన కూడా వింటానని దేవుడు చెప్తున్నాడు. విని దాన్ని ఆలకించి, ఇదిగో అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడును, అది మీకు గ్రాంట్ చేయబడుతుందని ఒక గ్యారంటీగా, ఒక షూరిటీ, ఒక గ్యారంటీగా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అందుకే మనము ఆయన యందు నిలిచి ఉండాలి. తీగే ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఎల్లప్పుడూ ఉండాలి. ఏదో కొంతసేపు, కొద్ది రోజులు మాత్రమే కాదు. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, రక్షణ పొందినటువంటి తొలి దినాలలో, రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకున్నటువంటి తొలి దినాలలో చాలా ఆసక్తిగా ఉంటారు, చాలా ఆసక్తిగా ప్రార్థన చేస్తారు, చాలా ఆసక్తిగా వాక్యాన్ని చదువుతారు, చాలా ఇష్టంతో మరి మందిరానికి వెళ్ళి సేవ కూడా చేస్తారు. కానీ తర్వాత రాను రాను కాలక్రమేణా పరిస్థితులు కొన్ని మారే కొద్దీ, పరిస్థితులు కొద్దిగా వాళ్ళు అనుకున్నట్టుగా జరగనప్పటికీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి నాకు తగ్గిపోతుంటది. లేక దేవుడి మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంటది, వాక్యం మీద ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంటుంది. అందుకే చాలా మంది ప్రార్థించే విషయంలో కానీ, దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేసే విషయంలో కానీ మరి ఆ ఆసక్తి తగ్గిపోతుంటది. అలా కాదు, అలా మనం ఉండకూడదు. సో దేవునిలో అంటు కట్టబడి ఉండడం అంటే ఇంకెల్లప్పుడూ, అంటే పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అన్నిసార్లు మనం అనుకున్నదే జరగచ్చు, అన్నిసార్లు మనం అనుకున్నదే జరగకపోవచ్చు, అన్నిసార్లు మనం ప్రార్థన చేసింది, మన ప్రార్థన అన్నిసార్లు ప్రభు ఎస్ అని చెప్పొచ్చు, కొన్ని వాటికి నో చెప్పొచ్చు, కొన్ని వాటికి వెయిట్ అని చెప్పొచ్చు కదండి. డిఫరెంట్ వేస్ లో గాడ్ ఆన్సర్స్. కొన్ని వాటికి
దేవుడు రెడ్ సిగ్నల్ చూపించి మనకి ఎలాగ సిగ్నల్స్ ఉంటాయి కదా, నో ఇది నా చిత్తము కాదన్నట్టు దేవుడు చెప్పొచ్చు. కొన్ని వాటికి వెయిట్, తర్వాత ఇది చేస్తానని దేవుడు చెప్పొచ్చు. కొన్ని వాటికి ఎస్ గో హెడ్ అన్నట్టు గ్రీన్ లైట్ చూపించు వాటికి కొన్ని ఆయన ఆన్సర్ చేయొచ్చు. ఎనీథింగ్ ఓకే, అల్టిమేట్ గా మనం దేవుడి చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవాలి. కాబట్టి వాట్ ఎవర్ గాడ్ సేస్ ఇట్ ఈస్ హిస్ ఆన్సర్, ఆయన జవాబు ఇస్తారు. సో కాబట్టి మనము ఏం చేయాలి, మనము ఆయనలో అంటూ కట్టుబడి ఉండాలి. ఆయన చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించేయాలి. ఆయన కోరుకున్నట్టుగానే మనం జీవించడానికి ఇష్టపడాలి. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయనలో నిలిచి ఉండి ఆయన మాటలకు ప్రాధాన్యతనిస్తావో అప్పుడు ఏం జరుగుతుందండి, అండ్ అన్హిండర్డ్ ప్రేయర్ లైఫ్. ఓకేనండి. సో మరి మనకు దేవుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తుంటామో వాటికి ఆయన జవాబులు దయచేస్తూ ఉంటాడు. ఇక రెండవదిగా, ఎప్పుడైతే మనం ఆయన నిలిచి ఉంటామో, ఆయనలో ఫలించేవారుగా ఉంటామో, ఆయన మాటలకు ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటామో, ఎటువంటి ఆశీర్వాదం దేవుడు, ఎటువంటి వాగ్దానం ఇక్కడ చేస్తున్నాడంటే, రెండవదిగా అకార్డింగ్ టు వర్స్ 9 9వ వచనం ప్రకారం చూస్తే, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించనో నేను మిమ్మును అలాగు ప్రేమించుతుని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు, నా ప్రేమ యందు నిలిచి ఉందురు. సో దెర్ ఈస్ అన్ అన్ఎండింగ్ లవ్ దట్ వి గోయింగ్ టు రిసీవ్. ఆ దేవుని యొక్క అనంతమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క ప్రేమను మనం కూడా పొందుకోబోతున్నాం. సో ఇంకా ఆ దేవుని ప్రేమ మన తోడుగా ఉంటే ఇక చాలు. దట్స్ అ వండర్ఫుల్ థింగ్ కదా. మీరు ఈ లోకంలో ఏదైనా గొప్ప విషయం ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్, గాడ్స్ లవ్. ఈ లోకంలో ఏదైనా గొప్ప విషయం ఉందంటే అదేంటండి, దేవుని ప్రేమ. అందుకే యోహాను సువార్త 3:16 దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను అని ఆయన మానవాళి పట్ల, మన పట్ల, మరి ముఖ్యంగా మనమైతే రక్షణ పొందిన వారము, అనగా దేవుని యొక్క చిత్తంలో ఏర్పాటులో ఉన్నటువంటి వారము, లేక ఎన్నుకోబడినటువంటి వారము దేవుని వాక్యం తెలియజేస్తుంది కదండి. సో మన పట్ల ఇంకా దేవుడు తన యొక్క అపారమైనటువంటి ప్రేమను, అద్భుతమైనటువంటి ప్రేమను, అమోఘమైన ప్రేమను దేవుడు మనకు చూపించే దేవుడే ఉన్నారు. సో హీఈస్ ఆల్వేస్ షోయింగ్ అస్ అన్ఎండింగ్ లవ్. సో ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ దట్ అన్ఎండింగ్ లవ్, ఇట్స్ అ గ్రేట్ ప్రామిస్. అందుకే నేను ఇక్కడ టైటిల్ ఇచ్చాను 7 to 11 వర్సెస్. ఇక్కడ ఏముంది, ద ప్రామిస్, నిజమైన ద్రాక్షావల్లి ఆయన యేసయ్య మనకిచ్చే వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి. అండ్ అన్ఎండింగ్ లవ్. సో మరి ఇక దీనికన్నా మనకి కావాల్సింది ఏముందండి, ఈ లోకంలో ఇంకేం లేదు కదండి. అన్ఎండింగ్ లవ్, ఆయన యొక్క అపారమైనటువంటి, అనంతమైనటువంటి, అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి ప్రేమను మనం కలిగి ఉంటే మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఆయనలో మనం ఫలించాలి, ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు యందు మనం నిలిచి ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంకా స్పెసిఫిక్ గా మనకు 9వ వచనం 10వ వచనం ప్రకారంగా, మీరు నా ఆజ్ఞలను గైకొని ఎడల. ఆయన మాటలను నిలిచి ఉండడం అంటే ఏంటండి అని మీరు అడగచ్చు. దాని అర్థం ఏంటి? ఆయన మాటలను నిలిచి ఉండడం అంటే సింపుల్, ఆయన ఆజ్ఞలు మనం గైకొనాలి. దేవుని వాక్యంలో మనకు పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ కొన్ని ఆజ్ఞలు మనకు ఇచ్చారు కదండి. ఆ ఆజ్ఞలను మరి మనం గైకొనాలి. కానీ చాలా మంది అక్కడే తప్పిపోతూ ఉంటారు. చాలా మందికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి కానీ ఏదో దండి, చాలా మందికి ఆయన ఇచ్చే ఆజ్ఞలు మాత్రం వాళ్ళు పాటించరు. వాళ్ళు ఎలాగైనా వాళ్ళు ఉండాలని, జీవించాలని కోరుకుంటారు. అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ మాకు కావాలన్నట్టుగా వాళ్ళు ఆశిస్తారు, మరి కోరుకుంటారు. ఆశించడం తప్పులేదు, కానీ ఆ ఆశీర్వాదాలు మనం పూర్తి స్థాయిలో పొందుకోవాలంటే మాత్రం దెర్ ఈస్ అ కమాండ్ దట్ వి ఆల్ నీడ్ టు ఒబే. చాలా స్పెసిఫిక్ గా, స్పష్టంగా యేసయ్య చెప్తున్నారు కదా, మీరు నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా తండ్రి ప్రేమ యందు నిలిచి ఉందరు. కాబట్టి దేవుడు అనుగ్రహించే ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి అంటే, లేక ఆ ప్రేమను పొందుకోవాలి అంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇక అలాగే చివరిగా ఆ 11వ వచనం మనం చదువుకున్నాం కదా, వర్స్ 11, మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. సో దేవుడిచ్చే ఇక్కడ 3వ ఆశీర్వాదం ఏంటంటే, నిజమైన ద్రాక్షవల్లి అనే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన సంతోషం.
an uncommon joy. ఓకే, ఇది అసాధారణమైనటువంటి సంతోషం. ఇప్పుడు చూడండి, మామూలుగా మనకు ఆనందం వేరు, సంతోషం వేరు. అంటే ఇంగ్లీష్లో అయితే హ్యాపీనెస్ అండ్ జాయ్, మనకు కూడా ఆనందము సంతోషం 2 పదాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రభు చెప్తున్న ఆ సంతోషము మనం ఈ లోకంలో పొందుకునే ఆనందాల కంటే ఇది భిన్నమైంది, వ్యత్యాసమైంది. సో దిస్ జాయ్ ఇస్ ఎ డివైన్ ఇన్ నేచర్. అందుకే ఇక్కడ నేను ఈ స్లైడ్ మీద ఈ జాయ్ గురించి చెప్తూ 4 విషయాలు ఇక్కడ మెన్షన్ చేశాను. వాటిని చూస్తారా? నేను వాటిని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముగించుకుందాం. సో ప్రభు చెప్తున్నటువంటి యొక్క సంతోషం ఎటువంటిదంటే, దిస్ జాయ్ ఈజ్ డివైన్ ఇన్ నేచర్. ఇది దైవ సంబంధమైనటువంటి సంతోషం. అందుకే ఏమంటున్నారు ఆయన 11లో, మీ యందు నా సంతోషం అంటున్నారు ఆయన. అంటే ఇది లోక సంబంధమైనటువంటి ఆనందంతో కూడింది కాదు. దిస్ ఇస్ డివైన్ ఇన్ నేచర్. ఇది ఎటువంటి స్వభావంతో కూడుకుందండి? దైవికమైన స్వభావంతో కూడుకున్న సంతోషం ఇది. రెండవదిగా చదవండి ఎవరైనా, మైక్ ఆన్ చేసి. సెకండ్ పాయింట్ ఇక్కడ, Joy is not dependent on happiness. అపాన్ హ్యాపీనెస్. Happiness. ఎస్, ఈ సంతోషము మనము కొన్నిసార్లు ఈ లోకంలో పొందుకుంటుంటామే ఆనందాలు, చిన్న చిన్న ఆనందాలు, ఈ లోక సంబంధమైన ఆనందాలు. ఇది దాని మీద ఆధారపడి లేదు. ప్రభు ఇచ్చే దైవ సంబంధమైన సంతోషం, ప్రభు ఇచ్చే దైవ సంబంధమైన సంతోషం వేరు. ఈ లోకంలో మనము కొన్నిటిని పొందుకోవడం వల్ల, కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల, కొన్ని చేయడం వల్ల పొందుకునే సంతోషాలు, చిన్న చిన్న ఆనందాలు ఇవ్వేరు. ఓకే, హ్యాపీనెస్ హ్యాపెన్స్ త్రూ హ్యాపెనింగ్స్ అంటారు. మనకి ఏదైనా జరిగితే, మనకి ఏదైనా ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, లేక ఇంకా ఏదైనా మనకి జరిగితే, ఈ సంభవాలను బట్టి పొందుకునేది మనకి హ్యాపీనెస్. హ్యాపీనెస్ కమ్స్ త్రూ హ్యాపెనింగ్స్. అయితే ఇప్పుడు ఈ జాయ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు గాడ్ ఆర్ డివైన్. ఓకేనండి. సో ఈ లోకంలో మనకి ఏదో జరిగితే ఓకేనా, మన పరిస్థితులను బట్టి మనకు కలిగేది సంతోషం కాదు, దేవుడు మనకి ఇచ్చే సంతోషం. కాబట్టి దేవుడు ఇచ్చేది కాబట్టి ఇంకా అది మనకు పరిస్థితులతో సంబంధం లేదు అంటున్నాను. అందుకే ఈ లోకంలో మనం ఎప్పుడు అనుకున్నది జరిగినప్పుడే మనకు సంతోషం కాదండి. విశ్వాసులుగా అంటే లోకస్తులకి అలాగే, ఇంకా మిగతా టైంలో వాళ్ళు సాడ్గా, విచారంగా ఉంటారు. అయ్యో మనకు జరగట్లేదు, ఇలాగ అది జరిగిందని అని బాధపడుతుంటారు, విచారంతో ఉంటారు. దే ఆర్ సాడ్. అయితే విశ్వాసులకు అన్ని పరిస్థితుల్లో, అంటే పరిస్థితులతో సంబంధము లేకుండా దేవుడు మన హృదయాల్లో సంతోషాన్ని పెడతాడు. అందుకేనండి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రిక 4:4లో ఆ సంతోషించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్. చెప్పండి, అక్కడ ఈ జాయ్ అనే వర్డ్ ఆయన యూజ్ చేశారు. జాయ్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అగైన్ ఐ సే రిజాయిస్ ఇన్ ద లార్డ్. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడి అని ఆయన ఈ సంతోషం గురించే మాట్లాడారు. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆయన ఎక్కడి నుంచి రాస్తున్నారు? ఆ మాటలు చెరసాలలో ఉండి, జైల్లో ఉండి ఆ మాటలు చెప్తున్నారు. మరి జైల్లో ఉన్న వ్యక్తి సంతోషంగా ఎలా ఉండగలడండి? అక్కడ బాధ, దుఃఖము, విచారము, కృంగుదల, మరి దూషించడం, ఇలాగా మనం నెగిటివ్ యాటిట్యూడ్సే కదా. కానీ ఆయన అలాగేమీ జీవించలేదు. అక్కడ చెరసాలలో ఉండి కూడా, దేవుడి కోసం దెబ్బలు తిని కూడా ఆయన ప్రభు ఇచ్చినటువంటి ఆ సంతోషము, ఎందుకంటే అది ఆత్మ ఫలంలో ఒకటి. ఇంకా చెప్పాలంటే మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22లో 23లో మీరు చదివితే ఆ వచనాలు అక్కడ ఆత్మ ఫలాలు ఉంటాయి. అక్కడ ప్రేమ, తర్వాత సంతోషము అని ఉంటుంది, జాయ్. సో అది పరిశుద్ధాత్ముడు ఇచ్చేటటువంటి ఆత్మ ఫలం. అది కూడా ఇక్కడ ప్రభువారు మనం ఫలించేవారుగా ఉండాలని కోరుతున్నారు కదా. ఏది ఫలించాలంటే ఆ ఫలాలు మనం ఫలించాలి. ఆత్మీయ ఫలాల గురించి అక్కడ రాయబడింది, రైట్. తర్వాత మీరు దాని గురించి డీటెయిల్గా మీరు తర్వాత కూడా చదవచ్చు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22లో అయితే ఆత్మఫలం ఏదనగా అని అక్కడ ఇంకా ప్రేమ, సంతోషము అనే మాట రెండవది. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. సో కాబట్టి ఆ జాయ్, ఆ సంతోషం అనేది అది ఇట్స్ ఎ జాయ్ ఇస్ అ ప్రోడక్ట్ ఆఫ్ ఫెయిత్. చూస్తున్నారు ఇక్కడ. సో మనం ఎప్పుడైతే ప్రభు యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఇక ఆటోమేటిక్గా దేవుడు నీకు నాకు ఇచ్చేటటువంటి ఆ యొక్క రివార్డ్,
ప్రతిఫలం గిఫ్ట్ ఏంటంటే జాయ్, రైట్? సో ఇప్పుడు ఆ జాయ్ మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా నివాసం ఉంటుంది. ఇక తర్వాత 4 పాయింట్ చదవండి ఏముంది ఇక్కడ జాయ్ గురించి. Joy in the Lord produces faithfulness to the Lord. ఎస్, ఇప్పుడు మనం ఈ జాయ్ని ఎప్పుడు పొందుకుంటామంటే ఇంకొక పాయింట్ ఇక్కడ ఫెయిత్ అని ఉంది 3లో, 4లో ఫెయిత్ఫుల్నెస్ ఉంది కదా. ఫెయిత్కి ఫెయిత్ఫుల్నెస్కి చిన్న డిఫరెన్స్ ఉంది. ఫెయిత్ అంటే ప్రభు మీద మనం పెట్టిన నమ్మకం, విశ్వాసం వల్ల మనకి జాయ్ వస్తుంది. 4వదిగా ఫెయిత్ఫుల్నెస్ అంటే ప్రభు పట్ల మనం కలిగి ఉన్నటువంటి నమ్మకత్వం, ఫెయిత్ఫుల్నెస్, ట్రస్ట్ వర్దినెస్, ఆ ట్రూత్ఫుల్నెస్. ఓకే, మనము ప్రభు పట్ల నమ్మకంగా జీవిస్తామే, ఆ నమ్మకంగా జీవించేటటువంటి ఆ యొక్క జీవితం ద్వారా కూడా మనం ఈ సంతోషాన్ని మన జీవితాల్లో పొందుకుంటాము. ఓకే, సో కాబట్టి ఈ అన్కామన్ జాయ్, అసాధారణమైనటువంటి ఈ సంతోషం, గొప్ప సంతోషం, ప్రభువు ఇచ్చేటటువంటి సంతోషం, అంటే ఈ లోక సంబంధంగా పరిస్థితులు మనకిచ్చే ఆనందం కాదు, లేక డబ్బో, లేక మనకున్న ఆస్తో, లేక ఇలాంటివి లోక సంబంధంగా ఒకనండి ఏవైతే సుఖభోగాలు అని ఉన్నాయో ఇవి మనకు కలిగించే అల్పకాలపు ఆనందముల గురించి కాదు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నది. ఇది అనంతమైనటువంటి మరి ఆ యొక్క నిత్యత్వము, అంటే శాశ్వత కాలము నిలిచిపోయేటటువంటి ఇది ఒక సంతోషం. అది ఇక్కడ యోహాను సువార్త 15:11 ప్రభు చెప్పారే, మీరు యందు నా సంతోషము ఉండవలనని, మీ సంతోషం అది కూడా సంపూర్ణం పరిపూర్ణము కావాలనని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఓకేనండి. సో కాబట్టి ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా అద్భుతమైందండి. దయచేసి తర్వాత మీ ఫ్రీ టైంలో ఈ అధ్యాయం అంతా కూడా చదవండి. మొదటి వచనంతో ఎలాగైతే ప్రభు చెప్పినట్టుగా నేను నిజమైన ద్రాక్షావళిని, ఐ ఆమ్ ద ట్రూ వైన్, మీరు తీగలు, తండ్రి వ్యవసాయకుడు. కాబట్టి మనం అందరూ ఫలించాలి అని దేవుడు ఆశిస్తూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇందులో మరి మనము 3 విషయాలు చూసాం. సో ఒకటి, ఈ యొక్క నిజమైన ద్రాక్షావల్లి అయిన ఆ ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మొదటి 3 వచనాలు చూసాం. అలాగే రెండవ భాగంగా ఈ నిజమైన ద్రాక్షావల్లి మరి మన ఎడల ఎటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారో అది వివరించాను. ఇక 3వదిగా ఈ నిజమైన ద్రాక్షావల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నీవు నేను నిలిచి ఉంటే, లేక మనం ఫలించేవారిగా ఉంటే, ఆ ఆత్మీయ ఫలాలు ఫలించాలని చెప్పుకున్నాం కదా. గలతీ పత్రిక 5:22 ఆత్మఫలాలు ఫలించినప్పుడు ఇక మనము పొందుకునే ఆశీర్వాదం లేక ఆయన ఇచ్చేటటువంటి వాగ్దానాలు ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ 7 ఐయామ్ సేయింగ్స్ లో ఇది చివరిది. 7 ఉన్నాయి కదా, ఐయామ్ అని ప్రభు చెప్పారంటే ఆయన ఏమై ఉన్నారో ఓకే చెప్పినటువంటి వాటిలో ఇది చివరిది. ఐ ఆమ్ ద ట్రూ వైన్, నిజమైన ద్రాక్షావళిని నేను అని యేసయ్య చెప్పారు. సో కాబట్టి మనము తీగలిగా ఉన్నటువంటి మరి మనము ఆయనతో లేక ఆయనలో అంటు కట్టబడి ఉండాలి. అందుకే ఆయనలో నిలిచి ఉండాలి. లేక అంటే దాని అర్థం ఆయనలో మరియు ఆయన వాక్యం, ఆయన చెప్పినటువంటి మాటలు, అలాగే 9-10 వచనాల ప్రకారం చూస్తే ఆయన ఆజ్ఞలు యందు మనం నిలిచి ఉన్నప్పుడు లేక అవి అనుసరించినప్పుడు తప్పకుండా మనం ఎలా ఉంటామండి, ఫలించేవారిగా ఉంటాం. మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. అంతే కదండి. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనలో ఆ ఫలాలు చూసి సంతోషించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఒకవేళ మనం ఇంకా ఫలభరితంగా జీవించకపోతే, ఇంకా ఈ కృపాకాలంలో మనం ఉండగానే చెప్పాలంటే దేవుడు ఇంకా మనల్ని ఇంకా కొంచెం సరిచేసి ఒకరండి కొంచెం ఇంకా తీగని కొంచెం పైకి కట్టి, కిందకి ఇలా పడిపోతుంటే అలా మనల్ని ఇంకా పైకి కట్టి కొంచెం ప్రూనింగ్ చేసి కొంచెం కట్ చేసి ఏదేది కట్ చేయాలో కట్ చేసి ఇలా చేయడంతో ఇంకా దాని అర్థం ఏంటి, ఇంకా మనకు ఆయన అవకాశం ఇస్తున్నట్టే. కంప్లీట్గా తీసేసి ఆయన పడేసి కాల్చివేయట్లేదు. ఓకే, అలా చేస్తే మనకి ఇంకే నిరీక్షణ ఉండదు. సో మనల్ని ఇంకా ఆయన ఒక విధంగా చెప్పాలంటే
ఆ ప్రూనింగ్ చేస్తూ, ప్యూరిఫై చేస్తూ, మనల్ని సరి చేస్తూ, మనల్ని ఉన్నది ఎందుకంటే తద్వారా సో దట్ యు మే బేర్ ఫ్రూట్ ఆర్ మచ్ ఫ్రూట్. కాబట్టి దేవుడు మన నుంచి మనం ఫలించాలని ఆయన కోరుతున్నాడు. అది కూడా ఆత్మీయ ఫలాలు ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితము ఫలభరితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తద్వారా మనం ఫలభరితంగా ఉంటే దాని ద్వారా మేలులు ఏంటండి? దేవుని నామము మహింపరచబడుతుందని చెప్పాను ఇంతకుముందే మీకు. రెండవదిగా ఇతరులకు కూడా మనం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనం ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమేన్. మరి ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. నిర్మలా సిస్టర్ గారు ఉన్నారండి? సిస్టర్ ప్రార్థన చేస్తారా? చేస్తాను బ్రదర్. చేయండి సిస్టర్, ప్రేయర్ చేయండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. పరిశుద్ధుడ నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, నమస్కారాలు చెల్లించున్నాం తండ్రి. నాయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించారయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నిత్యము కట్టుచు తండ్రి నాయన, మీరు మాతో ప్రతిరోజు మాట్లాడుచున్న విధానంకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఎదుగుచున్న కొలది తండ్రి నాయన, మీరు ఇంకనూ మమ్మల్ని సరి చేయుట నిజంగా మాకు అది ఆశీర్వదకరం ప్రభా. నాయన నీవు చేసిన గొప్ప కార్యములను బట్టి తండ్రి, అద్భుత కార్యములను బట్టి, ఆశ్చర్య కార్యములను బట్టి, మేళ్లను బట్టి తండ్రి, ఇంకా మా పట్ల మీరు కలిగిన గొప్ప ప్రణాళికలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు తండ్రి నాయన. ఎన్నిక లేని వారం, యోగ్యత లేని వారం తండ్రి. నిజంగా తండ్రి అన్నం మాట్లాడుతుంటే నిజంగా మేము ఏమి చేయలేం కదా, నిజమే కదా అనిపిస్తుంది. నిజమే ప్రభా. నీతో అంటుకట్టబడినప్పుడు మాత్రమే మేము ఏమైనా చేయగలం. నిజమే తండ్రి. మా జ్ఞానం, మా బుద్ధి, మా తెలివి, మా వివేచన, మా సంపద, మా ఐశ్వర్యం, మా ఉద్యోగం ఏది కూడా నిజంగా లెక్కలోకి రావు నా తండ్రి నీ ప్రేమ ముందు. నిజంగా తండ్రి మేము ఏమైనా చేయగలము ఆత్మీయంగా అంటే మీరు నేను కలిసి ఉంటేనే, నాలోని మీరు మీలోను నేను ఉన్నప్పుడే నిజంగా అది జరుగుతుందని నేను నమ్ముచున్నాను తండ్రి. నిజంగా ఆ గొప్ప మాటల్ని ఈరోజు మా ముందు ఉంచారయ్యా, నీకు వందనాలు తండ్రి. నిజంగా ప్రతి వారం కూడా ప్రభా మమ్మల్ని ఒక నూతనంగా సరిచేస్తున్నారయ్యా, నీకు వందనాలు తండ్రి. నిజంగా నా తండ్రి నాయన మేమేమి చేయలేము తండ్రి, నీకు వేరుగా ఉంది నా తండ్రి. నీతో కట్టబడినప్పుడే, అంటకట్టబడినప్పుడే మేము చేయగలము. అంతేకాదు ప్రభా, ఈరోజు మీరు నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నీతో ఉంటే మాలో ఉన్న పాత స్వభావము వెళ్ళిపోతుందని నా తండ్రి స్పష్టంగా చెప్పారు. అహము, గర్వము, అసూయ, ద్వేషాలు, నా తండ్రి క్రోధము, నిజంగా మాటలు అన్న చెప్తుంటే అవన్నీ వెళ్ళిపోతాయా రియల్ గా అనిపించింది. అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా తండ్రి. నీకు వందనాలయ్యా. నిజంగా ఆ స్వభావం నాలోకి వచ్చింది తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఇంత చక్కని మాటల్ని మా ముందు ఉంచారయ్యా, నీకు వందనాలు నాయన. వారం అంతా సరిపోయేంత రీతిగా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభా. నిజంగా అన్నకు ఇచ్చిన ఈ తలంపుని బట్టి నీకు వందనాలు. ఈ సహవాసమును బట్టి వందనాలు. సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు నా తండ్రి. నిజంగా నేను స్తుతించే వారముగా నేను ఆనుకొని జీవిస్తే ప్రభా, మేమేది అడగనవసరం లేదు తండ్రి. మీరు మాకంటే ముందుగా మాకు ఇచ్చే దేవుడై ఉన్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి మేము బ్రతుకుచున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన ఇంత చక్కని సహవాసం మాకు ఇచ్చినందుకు, ఇందులో మమ్మల్ని వర్ధిలింప చేస్తున్నందుకు, ఈ సహవాసాన్ని ఆశీర్వదించమని తండ్రి, ముఖ్యంగా అన్నను ఆశీర్వదించమని, నీకు మహిమకరంగా జరిగించుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మరి దినాన్న ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఇది రికార్డ్ చేసిన తర్వాత మీకు పంపిస్తాం కాబట్టి వీలైతే మీరు ఒకవేళ ఏదైనా మిస్ అయినా అంతా కూడా మళ్ళీ కవర్ చేసుకోవడానికి ఇంకొకసారి వినండి. ప్రేయర్ఫుల్గా, ప్రార్థన పూర్వకంగా ఇంకొకసారి దీన్ని విన్నప్పుడు ఈ వాక్య భాగాన్ని చదువుతుండగా ఇంకా అనేక విషయాలు దేవుడు మీతో కూడా మాట్లాడతారని నేను నమ్ముచున్నాను. అలాంటి విషయాలు కూడా మీరు తప్పకుండా పంచుకోండి. నెక్స్ట్ వీక్ వీలైతే కూడా కొంచెం షేరింగ్ టైం ఇద్దాము. మీరు దేవుడు నేర్పిస్తున్న పాఠాలు కూడా తప్పకుండా మీరు పంచుకోవచ్చండి. రైట్. ప్రైజ్ గాడ్. నెక్స్ట్ వీక్ ఓకే రైట్, ఇది ఇలాగే మనందరం కలుసుకుని దేవునికి వాక్యం ధ్యానం చేద్దాం. ఈరోజు మీకు ఏవైనా
ప్రార్థన అవసరం మీరు మాకు టెక్స్ట్ పంపించవలసిందిగా కోరుతున్నాం. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.